ఇంత కష్టపడి ఆయన మింగితే ఈ పద్యాన్నే పట్టుకున్నారండి శంకరాచార్యులు వారు. అమ్మా, నీ మెడ మంగళసూత్రం గొప్పతనం కదమ్మా, ఆయన హాలాహలం దాగేశాడు అంటారు కానీ నీ మెడలో మంగళసూత్రం గొప్పతనం, హాలాహలం దాగిన బతికాడు అసలు రహస్యం. అందుకని ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమకముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబలతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమ్మా, నీ చెవులకు పెట్టుకున్న తాటంకములు అన్నారు, అవి కూడా సౌభాగ్య సూచనలు. ఆ తాటంకములు సాక్షాత్తుగా సూర్యచంద్రులమ్మా. కాలంలో ఎలా పడిపోతాడు? కాలమే నీ చెవికి ఆభరణమై ఉంటే. కాబట్టి శివుడు హాలాహలం దాగినా ఏం అవలేదమ్మా అని తిప్పి పొడిచారు సౌందర్యలహరిలో. మహాదేవ అంటే ఇంకా తన పైన ఎవరూ లేరు, ఆయన తప్ప. ఆయన నమస్కరించవలసిన వాడన్నవాడు వేరొకడు ఉండడు. నేను ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతే చాలా వెళ్ళిపోతాయి తెలుసా అండి, దిగంబర వెళ్ళిపోతుంది అందులోకి. కానీ అలా తీసుకెళ్ళండి, 108 పూర్తి చేస్తావా ఇలా అంటారు మీరని. కాబట్టి దేవమహాదేవ, దేవతల చేత నమస్కరింపబడతావు. నువ్వు నమస్కరించడానికి ఇంకెవ్వరు లేరు, నువ్వే అందరికన్నా పైన ఉండేటటువంటి వాడివి. దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు. బంధనమునకు కానీ మోక్షమునకు కానీ నువ్వే కారణమై ఉంటావు. ఈ లోకములకంతటికీ కూడా నువ్వు ఈశ్వరుడు. ఈశ్వరుడంటే ప్రభుత్వం ఉన్నవాడు, సమగ్రత ఉన్నవాడు, సర్వజ్ఞత ఉన్నవాడు, శక్తి తరగనివాడు, ఎన్ని ఇచ్చినా తన దగ్గర లేదన్న మాట లేనివాడు, పూర్ణుడైన వాడు, పుష్కలుడైన వాడు. శివుడికి నీలలోహితుడు అని ఒక పేరు. అయితే నీలలోహితుడు శివాంశ సంభూతుడే. ఈయన గురించి అనేక చోట్ల అనేక సందర్భాలలో ప్రస్తావన ఉంది. ఆయన లోకమునకు మంగళకరుడు, వ్యక్తికి మంగళకరుడు. మీరు ఈ తేడాన్ని కొంచెం గమనించవలసి ఉంటుంది. ఒకరికి ఉపకారం చేయడం కోసం వచ్చేటటువంటి ఒక అంశతో కూడినటువంటి అవతారం కూడా ఉండే అవకాశం ఉంటుంటుంది లోకంలో. అది ఒక్కరికి ఉపకారం చేయడానికి వస్తూ ఉంటుంది. కానీ నీలలోహిత అంటే నీలలోహితుడనపడేటటువంటి రుద్రుడు లేదా నీలలోహితుడనబడేటటువంటి శివుడు, ఆయన వ్యక్తి స్థాయిలోనూ మంగళాన్ని కృప చేస్తాడు, లోకస్థాయిలో కూడా మంగళాన్ని కృప చేస్తాడు. అసలు ఇటువంటి రూపం ఎందుకు ఆవిర్భవించింది అన్నదాని గురించి మనకి ఒక ప్రత్యేకమైన ప్రస్తావన ఒకటి చేస్తారు. శివమహాపురాణంలో వాయవీయ సంహిత అని ఒక సంహిత, అందులో 14వ అధ్యాయంలో ఒక విషయం ఉంది. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక అంటే, నాకు శివుడు కుమారుడిగా జన్మిస్తే బాగుండు. ఇది లోకంలో కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి కోరిక. ఎందుకంటే రాక్షసుల యొక్క సంహారము కొరకు ఈశ్వరుడే రాక్షసులు కోరినటువంటి కోరికకి అనుగుణంగా రూపాన్ని తీసుకుని పుట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఏదో నరుడి చేతిలోనే నేను మరణిస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు రాముడిగా వస్తాడు ఆయన. నేను నరుడు కాడు, మృగం కాదు, అలా నేను మరణిస్తాను అంటే నరమృగ స్వరూపంగా నరసింహావతారంగా ఆయన ఆవిర్భవిస్తాడు. ఒక్కొక్కసారి ఇంద్రుడికి ఉపకారం చేయడానికి విష్ణువు వామనమూర్తి అవతారాన్ని స్వీకరించినటువంటి ఘట్టం ఉంది మనకి. అది కేవలంగా ఇంద్రుడికి ఉపకారం చేయడం కోసమే ఆయన చెయ్యి చాపి అర్థించి ఆ 3 లోకములను ఆక్రమించి ఇంద్రుడికి ఇచ్చి వామనమూర్తి యొక్క అవతార ప్రయోజనం అక్కడతో పూర్తి చేసేశారు. కానీ శివుని యొక్క అంశ దగ్గరికి వచ్చేటప్పటికి నీలలోహిత శబ్దము చేత ప్రతిపాదింపబడేటటువంటి శివుడు బ్రహ్మగారికి ఉపకారం చేయడానికి వచ్చాడు ఒకప్పుడు. ఎందుకని అంటే ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన కోరిక కలిగింది, నాకు శివుడే కొడుకుగా పుడితే బాగుండు. అలా కోరుకున్న సందర్భంలో ఆయన అటువంటి కోరికతో ఒక హోమం చేస్తున్నాడు. 4 ముఖములతో వేదం చెప్పేవాడు కాబట్టి ఆయన ఆ వేద మంత్రములను అనుసంధానం చేస్తూ హోమం చేస్తున్నాడు. మనకి మనలో ఉండేటటువంటి మాలిన్యము చెమటగా బయటకు వస్తుంది. ఆయనకి ఆయనలో ఉన్నటువంటి తేజస్సు చెమట బిందువుగా నుదుటి మీద పట్టింది. ఆ తేజస్సు ఆ బిందువు ఆ హోమగుండంలో పడింది. ఆయన ఒంగుని హవిస్సు ఇచ్చేటప్పుడు ఆ చెమట బిందువు అంటే మీరు బాగా గమనించాలి, చెమటగా అయితే అది మాలిన్యం, మనకైతే అది మాలిన్య స్వరూపం.
కానీ చతుర్ముఖ బ్రహ్మగారికి పట్టేటటువంటి చెమట అంటే ఆయన తేజస్సే ఆ రూపాన్ని పొంది ఆ తేజస్సు చెమట బిందువుగా అగ్నిహోత్రంలో పడింది. పడితే ఈయన ఏ కోరికతో అటువంటి హోమాన్ని చేస్తున్నారో ఆ కోరిక తీర్చడం కోసమని సదాశివుడు పరమేశ్వరుడు నీలలోహిత రుద్రుడై ఆ అగ్నిగుండంలోంచి ఆవిర్భవించాడు. ఆయన నీలలోహిత రుద్రుడు అన్నదానికి అర్థం ఏమిటంటే నీలకంఠ, ఆయన కంఠము నీలంగా ఉంటుంది, కేశములు ఎర్రటి రంగులో ఉంటాయి, లేదా శరీరము ఎర్రటి రంగులో ఉంటుంది. ఎర్రటి జుత్తు ఎర్రటి శరీరము కలిగిన వాడై నల్లటి కంఠమును కలిగినటువంటి వాడైతే ఆయనకి నీలలోహిత రుద్రుడు అని పేరు. ఈయన ఒకసారి బ్రహ్మగారిని అనుగ్రహించాడు. ఆ తరువాతి కాలంలో ఆయన చాలా ఉపకారం చేశారు బ్రహ్మగారికి. ఎందుకంటే ఆయన సృష్టి చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడింది బ్రహ్మగారికి. ఏర్పడినప్పుడు ఈ నీలలోహిత రుద్రుడే ఆదుకుని బ్రహ్మగారికి సృష్టి చెయ్యడంలో వచ్చినటువంటి ప్రతిబంధకమును నివారించాడు. అప్పుడు అది అనుషంగికంగా లోకానికి ప్రయోజనమైంది. రెండవ పర్యాయం మహాభారతం ద్రోణ పర్వంలో ఒక విషయాన్ని వ్యాస భగవానుడు మనకి చెప్పి ఉన్నాడు. ఒకానొక ప్రత్యేకమైన సందర్భంలో కృష్ణ భగవానుడు అర్జునుణ్ణి తీసుకుని కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళి శంకరుణ్ణి పాశుపతాస్త్రం అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీరు కోరుకున్నటువంటి ధనస్సు విల్లమ్ములు, విల్లమ్ములంటే ధనస్సు అమ్ములు, బాణములు, ధనుర్బాణములు అక్కడే ఉన్నటువంటి పద్మములతో కూడిన అమృత సరోవరంలో ఉన్నాయి, కాబట్టి మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. కృష్ణార్జునులు అమృత సరోవరం దగ్గరికి వెళ్ళారు. వెడితే బ్రహ్మాండమైనటువంటి పావులు కనపడ్డాయి. అవి బుసలు కొడుతూ కనపడ్డాయి. ఆ రూపంతో ఉన్నాయి అవి. విరాట పర్వంలో ఎలా అయితే అర్జునుడి యొక్క గాంధీవము ఇతర పాండవుల యొక్క ఆయుధములు ఆ శమీ వృక్షం మీద పెట్టినప్పుడు పావుల్లా బుసగొడుతూ ఉత్తరకుమారుడికి కనపడ్డాయో అలా కనపడ్డాయి. వాళ్ళు వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమకపారాయణం చేశారు. రుద్రాధ్యాయంలో నమకపారాయణం చేస్తూ ఇప్పుడు దాని వంక చూశారు. నమకపారాయణానికి ఒక శక్తి ఉంది. నా రుద్రో రుద్రమర్చయేత్. ఆ రుద్రనమకం చేశారు అంటే రుద్రశక్తి ఆవిర్భవిస్తుంది, శివశక్తి ఆవిర్భవిస్తుంది. దానివల్ల ఇప్పుడు వాళ్ళకి ఆ ధనస్సు విల్లమ్ములు, ధనస్సు విల్లమ్ములు అంటే ధనస్సు బాణములు, ధనుర్బాణములు అలాగే కనపడ్డాయి. ఇప్పుడు వాళ్ళ అమృత సరోవరంలోంచి ధనుర్బాణములను తీసి పట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు అలాగే కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కన ఒక చిన్న పిల్లవాడు నల్లని కంఠము కలిగి ఎర్రని శరీరంతో ఉన్నటువంటి ఒక బ్రహ్మచారి నిలబడి ఉన్నాడు. ఆ బ్రహ్మచారి వీళ్ళ వంక తీక్షణంగా చూసి ఆ ధనుర్బాణములను వీళ్ళ చేతిలోంచి అందుకున్నాడు. అందుకని ఆ బాణాన్ని వింటినారికి సంధించి చూపించి దాన్ని వింటినారి నుంచి విడిచిపెట్టి ఇచ్చేశాడు. శంకరుడు అన్నాడు, అర్థమైందా? ఇంతకన్నా చెప్పడం కుదరదు అన్నాడు. అర్జునుడు అన్నాడు, అర్థమైంది అన్నాడు అని పొంగిపోయాడు. అంటే పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు ఆ రూపంలో. అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి స్వరూపంలో శంకరుడి పక్కన నిలబడి పాశుపతాస్త్ర సంధానము చూపించినటువంటి రుద్రుడెవరో ఆయనే నీలలోహిత రుద్రుడు. ఈ నీలలోహిత రుద్రుడు ఒక గొప్ప చమత్కారం ఉంది వేదంలో. శివస్వరూపము దర్శనమవడం అనేటటువంటిది సాధారణంగా అంత తేలికైన విషయం కాదు. శివస్వరూపాన్ని దర్శనం చేయడము అంటే ఆయన ఋషి అని గుర్తు. ఒక ఋషి అయితే మాత్రమే శివదర్శనం చేయగలుగుతాడు, లేదా ఋషి అయిన వాడికి శివుడు దర్శనమిస్తాడు. ఆయన అథవా విశేషమైనటువంటి భక్తి తత్పరత కలిగిన వాడికి శివుడు అనుగ్రహించవచ్చు. కానీ సామాన్యుడైనటువంటి వాడికి శివదర్శనం లభిస్తుంది అని చెప్పడం చాలా కష్టం. కానీ ఒక్క నీలలోహిత రుద్రుడు మాత్రం ప్రతిరోజు కనపడతాడు. సూర్యాస్తమయ సమయంలో కనపడతాడు, సూర్యోదయ సమయంలో కనపడతాడు. ఈయన మంగళప్రదుడు. ఈయన యందు ఒక గొప్ప శక్తి ఒకటి ఉంటుంది, దిశానిర్దేశాన్ని చేస్తాడు. ఆయన మీ జీవితానికి గమ్యాన్ని నిర్ణయిస్తాడు. ఈయన్ని ఎవరు చూడవచ్చు అని అడిగింది వేదం. అసౌ యోవసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంది. అంటే ఏమీ తెలియకుండా
కేవలం చెరువు దగ్గరికి, కాలవ దగ్గరికి, ఏటి దగ్గరికి వెళ్లి కడవలలో నీళ్లు తెచ్చుకునేటటువంటి సామాన్యమైన స్త్రీల దగ్గర నుంచి మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని కాసుకునేటటువంటి గోపాల బాలుర వరకు అందరికీ మాంసనేత్రమునకు దర్శనమిస్తాడు. ఒక్క నీలలోహిత రుద్రుడు అంటే సర్వమంగళప్రదుడైనటువంటి ఆ శివుడు ప్రతిరోజు సూర్యోదయంలో, సూర్యాస్తమయంలో కనపడతాడు. ఆయన్ని చూడడం మీకు చేత కావాలి. 2, నీలలోహిత రుద్రుని యొక్క ప్రయోజనం ప్రత్యేకంగా శృతిలో ఒకటి ఉంది. ఆయన ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు. ఆయన గురించి వినడం కానీ, ఆయన గురించి చదవడం కానీ, ఆయన గురించి తెలుసుకోవడం కానీ చాలా గొప్ప శక్తినిస్తాయి. వేదము మనకి ప్రమాణము. వేదము ఎంత గొప్ప మాట చెప్తుందంటే, ఇది విన్న తరువాత మీకు శివదర్శనం రేపు ఉదయమే మీరు చేసుకోవచ్చు. శివుడు అలా చూడమనే కనపడతాడు. అలా కనపడే శివుణ్ణి మీరు రేపు ఉదయం చూడొచ్చు, రేపు సాయంకాలం చూడొచ్చు, కాదు ఊపిరున్నంత కాలం చూడొచ్చు. అలా ఎవరికైనా చూడడం అలవాటైతే మాత్రం వాళ్ళ జీవితం కొత్త దిశ వైపు తిరిగేటట్టుగా శివుడే కర్తవ్యాన్ని స్వీకరిస్తాడు. ఆయనే తిప్పుతాడు వాళ్ళ జీవితాన్ని. అంత ఉత్కృష్టమైనటువంటి స్వరూపం నీలలోహిత స్వరూపం. ఆ నీలలోహిత స్వరూపానికి చాలా దగ్గర నామమేమి శ్రీకంఠ, అదే శితికంఠ. కాబట్టి నేను ఈ 3 నామములను సమన్వయం చేస్తున్నాను ఇవాళ. ఈ 3 నామాలని కలిపి మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఉపన్యాసం పూర్తి చేశాక ఈ 3 నామములను మీకు చెప్పేసినట్టే. లేదు, హర కూడా కలిపేస్తున్నాను, 4 నామములు కలుపుతున్నాను. ఎందుచేత నేను ఇలా చేస్తున్నాను అంటారేమో. నేనేదో నామములను పూర్తి చేయడం నా ఉద్దేశ్యం కాదు. అసలు శాస్త్రంలో గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? మీరు 108 నామముల యొక్క అర్థాన్ని, ఒక తత్వాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఏ నామానికి ఆ నామాన్ని చదవడం కాదు. మీరు ఒక నామం పట్టుకుని ఆలోచిస్తుంటే ఆ నామమునకు అనుసంధానముగా దానికి సమన్వయమయ్యే నామాలన్నీ దాంట్లోకి వచ్చేసి అదొక దండ కింద కట్టాలి. ఇప్పుడు 108 నామములను ఎన్ని దండలుగా మీరు కట్టి ఈశ్వరుడు యొక్క మెళ్ళో వేయగలిగితే అవి మీరు వేసే నిజమైన రుద్రాక్షమాలలు, అవి మీరు వేసే నిజమైన తుమ్మిపూల మాలలు. దానికి పరమశివుడు ఎంతో ప్రీతి చెందుతాడు. ఈ ప్రయోగం చేత మీకు కూడా అది అలవాటు అవుతుంది. రేపు లలితా సహస్రం కానివ్వండి, విష్ణు సహస్రం కానివ్వండి, అలా దండ కట్టడం వస్తేనే మీకు నిజంగా అసలు సహస్రం అర్థమైంది అని గుర్తు, ఆ అష్టోత్తరం అర్థమైంది అని గుర్తు. లేకపోతే ఏమవుతుందంటే అది నామస్థాయిలోనే ఉండిపోతుంది. కొన్ని పేర్లని మీరు కంఠగతం చేసినట్లు అవుతుందంటే, నేను చూడండి 3 నామములను కలుపుతున్నానని హరహ కూడా కలుపుతున్నానన్నాను. ఎలా అన్నాను అంటే, హరనామం ఇందులోకి తేవచ్చు, కుదురుతుంది అన్న స్ఫురణ ఒకటి నాకు కలిగితే కదూ నేను ఆ మాట అన్నాను. ఇప్పుడు మీరు ఉపన్యాసం అయిన తర్వాత మీరు ఇంటికి వెళుతూ ఇంకొకటి ఆలోచించవచ్చు, దీనిలోనికి ఇంకొక నామం కూడా వస్తుంది, చేర్చుకోవచ్చు అని. అలా 108 కలిపేయచ్చు కూడా, కలిపేసి ఆ దండ చేసేయచ్చు. అది మీరు ఎంత బాగా దండలు కట్టగలిగితే అంత గొప్పగా మీరు ఆ అనుభవాన్ని పొందుతారు. అందులో మీ మనసు పూనికని పొందుతుంది. కాబట్టి ఇప్పుడు నీలలోహిత రుద్రుడు బ్రహ్మగారిని అనుగ్రహించడానికి హోమగుండంలోంచి ఆవిర్భవించినవాడు అంటే అంతకుముందు లేనివాడు అని మాత్రం మీరు అనుకోకూడదు. అది శివుడే ఆ రూపంతో వచ్చాడు. ఆయనే కృష్ణార్జునులను పాశుపతాస్త్రంతో ఒక బ్రహ్మచారి రూపంలో అనుగ్రహించాడు. ఆ శివుడే, ఆ నీలలోహిత రుద్రుడే లోకమునంతటినీ కూడా ఒక పెద్ద ఉపద్రవంలోంచి రక్షించాడు. అయితే ఇది మీరు అనుసంధానం చేసుకుంటే మాత్రం, ఇప్పుడు చెప్పబోయే వృత్తాంతాన్ని మీరు అనుసంధానం చేస్తే, నీలలోహిత రుద్రుణ్ణి మీ జీవితంలో ప్రతి క్షణం ఎలా ఉపయోగించుకోవచ్చో, మీ మనసుకు ఆయన ఎలా ఉపకారం చేస్తారో మీకు అర్థమవుతుంది. అది మీరు పట్టుకోగలిగారనుకోండి, మీ జీవితానికి ఉండేటటువంటి గమనము వేరు, మీ జీవితంలో వచ్చేటటువంటి అభ్యున్నతి వేరు. అది కేవలం శివుడి యొక్క వైభవం, ఆయన ఈ పని చేశాడు అని మాత్రమే మీరు అనుకుని విడిచిపెట్టగలిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, అది కాలమునందు జరిగిన ఒక సంఘటన. మీరు తేడా పట్టుకోగలిగారో లేదో.
శివుడు ఈ పని చేశాడు అని నేను అన్నాను అనుకోండి, ఓహో శివుడు అంత గొప్ప పని చేశాడు అని మీరు అనుకుని నేను అనుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు అది భూతకాలమునందు అంటే గడిచిపోయిన కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన. అయితే అలా స్మరించడం తప్ప అంటే ఒక్కనాటికి తప్పు కాదు, చాలా మంచి పని. కానీ అది మీకు ప్రతి క్షణం ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్ని కూడా మీరు అనుసంధానం చేసుకోవడం మీకు వచ్చిందనుకోండి, అప్పుడు మీ జీవితానికి ఉండేటటువంటి దిశానిర్దేశం వేరుగా ఉంటుంది. మీరు లోపల మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం మీకు అలవాటు అవుతుంది. అదే మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. ఈ నీలలోహిత శబ్దం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెడుతుందో నేను మీకు కొంచెం వివరణ చేసేటటువంటి ప్రయత్నం శివానుగ్రహంతో చేస్తాను. ఒకానొకప్పుడు దేవతలందరూ కలిసి పాలసముద్రాన్ని చిలికారు. అది లోకోపకారం. ఎందుకు లోకోపకారం అని నేను అంటున్నానంటే వాళ్ళు చిలకడం లోకోపకారం అని నేను అంటలేదు. ఆ వాళ్ళు చిలికినప్పుడు వచ్చిన ప్రమాదాన్ని శివుడు గట్టెక్కించడం లోకోపకారం. ఎలాగో తెలుసా అండి? వాళ్ళెందుకు చిలికారు పాలసముద్రాన్ని? అమృతం కోసం వాళ్ళు చిలికారు. అన్యథా వాళ్ళు ఇంకొక వస్తువుని కోరుకున్నవారు కారు. అమృతం కోసం చిలికితే అనుషంగికంగా కొన్ని వస్తువులు వచ్చాయి. వాళ్ళు ఇవి భరించగలం మనం అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్లే భరించారు, వాళ్లే స్వీకరించారు. ఒక్కదాని విషయంలో భరించలేము అన్న మాట వాళ్ళు అనలేదు, వాళ్ళు చర్చించుకోలేదు. మీరు బాగా పట్టుకోలుసుకోండి నేను చెప్పే విషయాన్ని. వాళ్ళు ఇది మేము భరించలేము, ఇది మా వల్ల కాదు అన్న మాట చెప్పడం వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? కైలాసం చేరాకే. అప్పటి వరకు వాళ్ళు చేసింది ఏంటంటే పారిపోవడం ఒక్కటే. దాన్ని ఉపద్రవము అంటారు. ఉపద్రవము వ్యక్తి స్థాయిలో ఉంటుంది, ఉపద్రవము లోకస్థాయిలో ఉంటుంది. ఒక ఆయనకి జ్వరం వచ్చింది అనుకోండి, అది వ్యక్తికి సంబంధించిన ఉపద్రవం. వరదలు వచ్చాయనుకోండి, అది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉపద్రవం. ఒక దేశానికే భూకంపం వచ్చిందనుకోండి, అది దేశానికంతటికీ ఉపద్రవం. అప్పుడు అది వ్యక్తి స్థాయి కాదు, అత్యంత ప్రమాదకరం. అటువంటి ఉపద్రవ స్థాయిలో ఏమవుతుందో తెలుసా అండి? తన బుద్ధి చేత తనని తాను, తన ప్రజ్ఞ చేత తనని తాను రక్షించగలిగినటువంటి స్థితి పోతుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు చిలికారు పాలసముద్రాన్ని? దేవతలు చిలికారు, రాక్షసులు చిలికారు. దేవతలు రాక్షసులు చిలుకుతున్నప్పుడు ఆధారమైన వాడెవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? దేవతలున్నారు, రాక్షసులున్నారు, విష్ణుమూర్తి ఉన్నారు, బ్రహ్మగారు కూడా ఉన్నారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు లోకమునకు రక్ష చేస్తారని మీకు వ్యక్తి స్థాయిలో ఉపద్రవం వచ్చినా, దేశ స్థాయిలో ఉపద్రవం వచ్చినా, ప్రాదేశిక ఉపద్రవం వచ్చినా అందరం ఎవరిని ప్రార్థన చేసి రక్షించమని అడుగుతామో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదండి. ఇప్పుడు అగ్ని సంబంధమైన ఉపద్రవం వచ్చిందనుకోండి, ఉపశాంతి చెందమని అగ్నిని కోరుతాం. నీటి సంబంధమైన ఉపద్రవం వచ్చిందనుకోండి, వరుణుణ్ణి కోరుతాం. దివ్వు అంటే ప్రకాశించడం, దేవతలు అనుగ్రహిస్తారు. ఆ దేవతలందరూ అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళకేవో అనుగ్రహం కావలసి వచ్చింది, అమృతం. ఇప్పుడు వీళ్ళకి సహకరించడానికి శ్రీ మహావిష్ణువు మంద్రపర్వత రూపంలో అక్కడే ఉన్నారు. వీళ్ళందరికీ సలహాలు చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఇదేమిటి ఇదొచ్చిందని మాట్లాడుకోవడానికి వీలు లేని రీతిలో పారిపోయారు. పారిపోయేటప్పుడు మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పారిపోయేటప్పుడు కొంచెం బుద్ధి పనిచేసింది. ఇప్పుడు మనం ఇలా ఎక్కడికి పారిపోతామని, ఎక్కడికి పారిపోతే మంచిది అనుకున్నప్పుడు, ఇప్పుడు హఠాత్తుగా పులి వచ్చింది అనుకోండి, ముందు పరిగెడతాడు. పరిగెడుతూ ఉండగా ఇంకా పులి కూడా వచ్చేస్తోందంటే అప్పుడు ఏం ఆలోచన వస్తుంది? పులి ఎక్కలేంది నేను ఎక్కగలిగింది ఏమైనా ఉందా? ఇలా పరిగెత్తడం కన్నా చెట్టు ఎక్కేస్తాడు అప్పుడు కదండి. ఇక పులి తన దగ్గర, పులి చెట్టు ఎక్కలేదు. అలా వాళ్ళకి పరిగెడుతున్నప్పుడు వచ్చింది ఆలోచన, మనందరినీ రక్షించే స్థానం ఏదైనా ఉందా అంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. క్షీరసాగర మథనంలో సమస్త దేవతలకు, సమస్త రాక్షసులకు, విష్ణువుకు, బ్రహ్మకు కూడా రక్షక స్థానం ఏదో అక్కడికి వాళ్ళందరూ చేరినారు కదా. అది నిర్ద్వంద్వం ఇంకా అందులో. కాబట్టి అందరూ అక్కడికే పరిగెత్తారు.
కాబట్టి పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఏమైంది? అది నీలలోహిత రుద్రుడి యొక్క వైభవం. దాన్ని వేదం స్తోత్రం చేస్తుంది. అందుకని అభిషేకం అంత గొప్పదైపోయింది. అందులో అంటారు ఆయన, ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగిన్, చప్పుడు నిండెన జాండము చెప్పిడిదేమదుని చెవులు చిందరగొనియన్. ఆ మందర పర్వతానికి వాసుకిని చుట్టారు. చుట్టి పాలసముద్రంలో దించి దేవతలు రాక్షసులు కలిపి పట్టుకుని తిప్పుతున్నారు. ఆ చిలుకుతున్నప్పుడు మామూలుగా అది ఒక పెరుగు కుండ అనుకోండి, చప్పుడు వస్తుంది. ఎందుకు చప్పుడు వస్తుందంటే పెరుగు గట్టిగా ఉంటుంది. లేదు అది మజ్జిగైనా సరే, కవ్వం తిరుగుతున్నప్పుడు చర్ చస్ చర్ చస్ అని యోషా గణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటాం. ఆయన నేను కృష్ణుడిని కదా చెప్పుకున్నాడు భవిష్యోత్తర పురాణంలో. ఆయన చెప్పినప్పుడు ఆ పద్మావతీదేవి చిలికెత్తెలతో చెప్తూ, జనకో వసుదేవశ్చ దేవకీ జననీమమ, అలాగే నాకు సోదరుడు శ్వేతకేశశ్చ సుభద్ర భగినీమమ అని చెప్పుకున్నాడు ఆయన. నాకు తల్లి దేవకీదేవి, తండ్రి వసుదేవుడు, నా తోడ పుట్టినవాడు బలరాముడు, నా చెల్లెలు సుభద్ర అని చెప్పాడు. అంటే వెంకటేశ్వర అవతారము ఆయనే చెప్పుకుంటే ఆయన ఎవరినని చెప్పుకున్నాడు? కృష్ణుండని చెప్పుకున్నాడు. ఒకటే కారణం ఏమిటి అంటే, యశోదకు వరం ఇచ్చాడు, వచ్చే జన్మలో నువ్వే నా పెళ్లి చేస్తావని. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వకుళమాత చెయ్యాలి, ఆవిడ వకుళమాతగా వచ్చింది. అందుకని నేను కృష్ణుండని చెప్పాడు ఆయన. కృష్ణుడు అని చెప్పుకున్న వెంకటేశ్వరుడు నిద్ర లేవలేదు అని అనిపించింది అనుకోండి, ఆయన నిద్రపోడు, అలా మీకు అనిపించింది అనుకోండి, గుర్తు చేస్తాం. ఏమని గుర్తు చేస్తాం? యోషాగణీన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా. ఆ పెరుగు కుండలలో గోపకాంతలు కవ్వాన్ని దింపి తిప్పుతున్నప్పుడు వాళ్ళ గాజుల గలగలలు, ఆ పెరుక్కి కవ్వానికి మధ్య రాపిడిలో వచ్చినటువంటి శబ్దము నీకు వినపట్టలేదా స్వామి? లే అంటే కృష్ణావతారం తన బాల్యం వైభవం జ్ఞాపకం వచ్చి చటుక్కొని నిద్రలేస్తాడు. కాబట్టి ఆ తిప్పితే శబ్దం వస్తుంది. ఆ చల్ల చేసేటప్పుడు చల్ల చేస్తేనే అంత చప్పుడు వస్తే, పాలసముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి తిప్పితే ఎంత చప్పుడు వస్తుంది? యోగ సమాధిలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి ఆయన వచ్చారు. వచ్చి, ఏమిట్రా ఈ చప్పుడు? అదుని చెవులు చిందరగొనియన్, మాట వినపట్టలేదుట. అంత పర్వతం తిరుగుతోంది కదండి, ఏమిట్రా ఈ అల్లరంతా అని ఆయనకే చెవులు చిల్లులు పడిపోయినట్టుగా అనిపించి అంత చప్పుడు వస్తుంటే ఆయన కూడా అక్కడికి వచ్చాడు. తీరా వాళ్ళు మందర పర్వతాన్ని పెట్టి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందుదామనుకున్న క్షణంలో ఆలోల జలధి లోపల నాలో నహి విడచి అసురుల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురల నసురుల పరవన్. పరవన్ అంటే వాళ్ళు పరిగెత్తారు. ఎవరు? సురల అసురుల. అందులోంచి పాలసముద్రంలోంచి అకస్మాత్తుగా పుట్టినటువంటి భయంకరమైనటువంటి హాలాహలమనేటటువంటి విషజ్వాలకి వాళ్ళు ఇంకా మాట్లాడుకోవడానికి ఏం వాళ్ళకి అవకాశం లేదు. దేవతలు రాక్షసులు కూడా ఒక్కసారి పరిగెత్తడం మొదలెట్టారు. సురల నసురుల బరవన్ గీలాకోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. పరీక్షిత్తుకి చెప్తున్నారు ఆ మహానుభావుడు శుకుడు. అవనీనాథ అంటే, ఓ రాజా, పాలసముద్రాన్ని చిలికినప్పుడు అంత భయంకరమైనటువంటి శబ్దముతో హలాహలం పుట్టింది. ఇప్పుడు ఆ హలాహలానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి? హాలాహలమునందు కాంతి ఉంది, హాలాహలమునందు ధ్వని ఉంది, హాలాహలమునందు గమనమున్నది. మూడింటితో వచ్చింది అది. దాని కాంతి ప్రళయకాలమునందు పడేటటువంటి పిడుగుల యొక్క ధ్వని ఎలా ఉంటుందో దానికి 1,00,000 రెట్ల ధ్వనితో పైకి లేచింది. అంటే అసలు ఆ ధ్వనికే పడిపోతారు చాలామంది. ప్రళయకాలమునందు మహాప్రళయం జరిగేటప్పుడు ఉదయించేటటువంటి సూర్యుడు ఎటువంటి ఎర్రకాంతితో ఉంటాడో దానికి 1,00,000 రెట్ల ఎర్రకాంతితో అది ప్రకాశించింది. ఎంత విపరీతమైన వేగంతో బయలుదేరిందంటే అది పాలసముద్రంలోంచి పైకి దూకింది.
దూకి అది అరణ్యాల మీద వెడితే ఇంక అరణ్యం లేదు, అది సముద్రం మీద కడితే సముద్రం లేదు, ఇంకిపోయి భూమి అయిపోయింది. అది ఒక భూభాగం మీదకి వస్తే ఆ భూభాగం మీద ఇంక ఇళ్ళు కాని వాకిళ్ళు కాని మనుషులు కాని పశువులు కాని ఏమీ లేవు, శ్మశానం, బూది కుప్ప అయిపోయింది. ఇలా అది వెడుతోంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, అది ప్రత్యేకంగా ఏం చంపక్కర్లేదు, అది అలా వెళ్ళిపోతుంటే చాలు. అది అలా వెళ్ళిపోతుంటే దాని కింద పడ్డారనుకోండి అంతే, ఇంకా మళ్ళీ ఆ నామరూపాలేం ఉండవు. అంత భయంకరమైన అగ్ని. ఇప్పుడు దీనికి దొరకకూడదు, దొరకకుండా పారిపోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ పారిపోయారు. ఎవరెవరు ఉన్నారు పారిపోయిన వాళ్ళల్లో? ఎవరెవరు పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు పారిపోయిన వాళ్ళలో. అందరూ ఎక్కడికి పారిపోయారు? శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ చను మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్కని రక్త రక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అన్నారు. వాళ్ళు శని కైలాసముచ్చొచ్చి, వాళ్ళు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఏదో అత్యంత వినయంతో వెళ్లి అమలం కమలోద్భవ గీత గుణం సమతం సమతాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమస్సాంబ శివం నతపాపహరం అంటూ ఏం నించోలేదు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి కైలాస పర్వతంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క హర్మ్యమునందు దూరిపోయారు. ఒకడొస్తే ద్వారపాలకులు అడ్డు పెడతారు, ఇద్దరు వస్తే అడ్డు పెడతారు, 100 మంది వస్తే అడ్డు పెడతారు. చతుర్ముఖ బ్రహ్మగారితో సహా శ్రీ మహావిష్ణువుతో సహా అందరూ ఆ శూలాలు తోచేసి లోపలికి దూరిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈశుని దవ్వారికు లడ్డుపడ్డా అంతమంది పారిపోయి వచ్చేస్తుంటే వాళ్ళన్నారు, చాలా మంది వచ్చేస్తున్నారు, రండి రండి అన్నారు. మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ అదేం వెళ్ళడం, ఆగండి ఆగండి, పిలుస్తాం, శంకరుడికి చెప్తాం, మీ అందరు వచ్చారని. ఏమిటి అలా పరిగెడుతున్నారు అని ఆపబోయారు. వాళ్ళు వీళ్ళని తోసేసి లోపలికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళకి రక్షక స్థానం అది, అక్కడ ఉన్నాడు రక్షించేవాడు. శని కైలాసముచ్చొచ్చి శంకరుని వాసద్వారముంజేరి, లోపలున్నాడు శంకరుడు, పార్వతీదేవితో కలిసి ఉన్నాడు. అక్కడ దాకా వెళ్ళారు. ఇంకా లోపలికి వెళ్ళిపోకూడదు, బాగుండదు, ఆయన ఆగ్రహిస్తాడు. హాలాహలాన్ని నిర్జించగలిగిన వాడు, స్వీకరించగలిగిన వాడు, తమని రక్షించగలిగిన వాడు లోపలున్నాడు. ఆయనకి ఆగ్రహం వస్తే ఇహ రక్షించేవాడు లేడు. మీరు బాగా పట్టుకోవాలి. అక్కడ హాలాహలము నుండి రక్షించగలిగిన వాడు ఉన్నాడు. ఇప్పుడు అమర్యాదగా లోపలికి వెడితే ఆయనకే కోపం వచ్చిందనుకోండి, ఇక ఆ పైన రక్షించేవాడు లేడు. కాబట్టి ఆగిపోయారు అక్కడ. ఇప్పుడు ఆయన కోపం రాకూడదు. కాబట్టి శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్. బ్రహ్మగారితో సహా అందరూ అక్కడ నిలబడి యథార్థంగా తెలుగులో బాగా ఆర్తితో ఉన్నవాడు అనేటటువంటి మాటలనే పద్యంలోకి పడిపోయి, కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అలా పిలిస్తే వస్తాడా? వచ్చి తీరుతాడు. ఎందుకో తెలుసా? ఆర్తరక్షణ కళా సంరంభునిన్, అది హరహ. నేను అందుకని హర శబ్దం కలుస్తుంది అనడానికి కారణం అది. భక్తానాం ఆర్తి హరతీతి హరహ. భక్తుల యొక్క ఆర్తిని హరించేటటువంటి వాడెవరో ఆయనే హరుడు. కాదు కాదు, లోకములను హరింపచేసేవాడెవరో మహాప్రళయంలో ఆయన హరహ. భక్తుల యొక్క ఇక్కట్లు తీరుస్తాడాయన. కాబట్టి ఆయన ఆర్తరక్షణ కళా సంరంభునిన్. భక్తులు ఆర్తితో పిలిస్తే వచ్చి రక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటి శంకరుడు గబగబా, ఆగు పార్వతి, ఏమిటి ఇంతమంది వచ్చారు అని గబగబా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇలా నిలబడ్డాడు. ఆయనకి తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు, సర్వజ్ఞ. కానీ చమత్కారం ఒకటి ఉంటుంది కదా, ఆయన నాకు తెలుసు ఎందుకు వచ్చారు అని అననిస్తారేమిటి వీళ్ళు? ఆర్తితో ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాడు అవతలవాడికి తెలిసి ఉంటుందనే పరిగెత్తుకొచ్చాడు, వాడు సమర్థుడనే వచ్చారు, కానీ చెప్పకుండా ఉండలేరు. అందుకని వాళ్లే ముందు చెప్పడం మొదలు పెడతారు. కానీ లోకంలో ఒక పోకడ ఒకటి ఉంటుంది, మీరు చూశారో లేదో. మీరు ఈ ఉపకారం చెయ్యాలి అని అడగరు. మీరు తప్ప ఎవరు చేస్తారు? మీరు మహానుభావుడు, మీరు చాలా గొప్పవారు, మీరు అది చేశారు, మీరు ఇచ్చేశారు, మీరు ఇది కూడా చేసి పెట్టాలి, అది అలా కదా అడుగుతారు. అందుకని వాళ్ళు అన్నారు,
భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతులు కుశలమతులు, సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు, శక్తియుతుడవీవు శబ్దయోనివీవు గుహ్యమగు ఆత్మస్వరూపమీవు. కాబట్టి ఈశ్వరా, నువ్వు తప్ప మాకెవరు ఉపకారం చేస్తారు? నీవు ఎటువంటి వాడివో తెలుసా? నువ్వు సామాన్యమైనటువంటి వాడివేం కాదు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య. దేవా మహాదేవా దేవవంద్య, దేవతల చేత వందనము చేయబడేవాడా మహాదేవా. నామం కూడా ఇందులోకి వచ్చేసింది. మహాదేవా అంటే ఇంకా తన పైన ఎవరూ లేరు, ఆయన తప్ప. ఆయన నమస్కరించవలసిన వాడన్నవాడు వేరొకడు ఉండడు. నేను ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతే చాలా వెళ్ళిపోతాయి తెలుసా అండి. దిగంబరహ వెళ్ళిపోతుంది అందులోకి. కానీ అలా తీసుకెళ్ళండి. 108 పూర్తి చేస్తావా ఇలా అంటారు మీరని. కాబట్టి దేవమహాదేవా, దేవతల చేత నమస్కరింపబడతావు. నువ్వు నమస్కరించడానికి ఇంకెవ్వరు లేరు. నువ్వే అందరికన్నా పైన ఉండేటటువంటి వాడివి. దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు. బంధనమునకు కానీ మోక్షమునకు కానీ నువ్వే కారణమై ఉంటావు. ఈ లోకములకంతటికీ కూడా నువ్వు ఈశ్వరుడు. ఈశ్వరుడంటే ప్రభుత్వం ఉన్నవాడు, సమగ్రత ఉన్నవాడు, సర్వజ్ఞత ఉన్నవాడు, శక్తి తరగనివాడు, ఎన్ని ఇచ్చినా తన దగ్గర లేదన్న మాట లేనివాడు, పూర్ణుడైన వాడు, పుష్కలుడైన వాడు. కాబట్టి అదే పోలిక కొడుక్కొచ్చింది అయ్యప్ప స్వామికి, పూర్ణ పుష్కళ భార్యలైనకి. కాబట్టి దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరణ్యుండవగు నిన్ను కోరి భజింతురు కుశలమతులు. ఎవరెవరు రక్షింపబడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కోరి కోరి నిన్ను భజిస్తారు. ఎవరికి అభ్యున్నతి కావాలనుకుంటున్నారో వాళ్ళు కోరి కోరి పూజించేది పరమశివుణ్ణి. కాబట్టి కోరి భజింతురు కుశలమతులు. సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు. నీవే పరబ్రహ్మానివి. నీవే సృష్టి చేయడానికి బ్రహ్మగా ఉంటావు. నువ్వే స్థితికారకుడవై విష్ణుడిగా ఉంటావు. నీవే లయకారకుడవై రుద్రుడిగా ఉంటావు. పరబ్రహ్మమైనటువంటి వాడివి నువ్వే. కాబట్టి సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు, శక్తియుతుడవీవు శబ్దయోనివీవు, అఖిలాంతరాత్మవీవు. ప్రాణమరయ అఖిలమునకును. అసలు ఆ మాటకొస్తే ఈ అఖిలమునకు అంతటికీ కూడా నీవే ప్రాణము. నీవు ఉన్ననాడు బ్రహ్మాండం ఉంటుంది, నీవు లేని నాడు శివముగా ఉండదు, శవముగా ఉంటుంది, నిర్జీవమైపోతుంది. కళ ఉండదు, శోభ ఉండదు దానికి. కాబట్టి ఈశ్వర, మీరంత గొప్పవారు. మీరు ఇవాళ మా కంటికి కనపడడం కోసమని ఒక రూపంతో ఇలా మా ఎదట నిలబడ్డారు తప్ప నిజమునకిది మీ స్వరూపం కాదు. మీరు ఇలా ఉండవలసిన అవసరం లేదు. మా మాంసనేత్రములకు కనపడి మాకు ఊరట ఇవ్వడం కోసం మీరు ఇలా కనపడుతున్నారు. యథార్థమునకు మీ రూపు అగ్నిముఖంబు, పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చెదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు అన్నారు. ఈశ్వర, అసలు మీ యొక్క విరాట్ స్వరూపం ఏమిటో తెలుసా? మీరు కంటికి కనపడడానికి ఇలా కనపడుతున్నారు. ధవళ విపుషమిందోర్మండలే సన్నివిష్టం అని. నిజానికి మీరు అగ్నిముఖంబు, అగ్నిహోత్రమే మీ ముఖం. పరాపరాత్మకమాత్మ, సాక్షాత్ పరబ్రహ్మతత్వమే మీ యొక్క ఆత్మ. కాలంబు గతి, మీరు నడిస్తే అడుగు తీసి అడుగు వేస్తే అదే కాలం, కదలిక. కాలంబు గతి, రత్నగర్భ పదము, ఈ భూమి మీ పాదములు. శ్వసనంబు నీ యూర్పు, నీ ఊపిరి వాయువు. రసన జలేషుండు, నీరంతా కలిపి నీ నాలుక. వరుణుడు నీ నాలుకగా ఉంటాడు. రసన జలేషుండు, దిశలు కర్ణంబులు. 10 దిక్కులు నీ యొక్క చెవులు, దిశలు కర్ణంబులు. దివము నాభి, స్వర్గలోకమంతా నీ బొడ్డు. దివము నాభి. సూర్యుండు కన్నులు, సూర్యుడు మీ కన్నులు.
సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు, మీ యొక్క వీర్యమే నీటి రూపంలో ఉంటుంది. శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు, సముద్రములన్నీ మీ గర్భంలో ఉంటాయి. జఠరంబు జలధులు, చెదలు శిరము, ఆకాశమంతా కలిపి మీ యొక్క తల, చెదలు శిరము, సర్వౌషధులు రోమచయము, లోకములో ఉండేటటువంటి ఓషధులన్నీ మీకు ఉన్నటువంటి వెంట్రుకలు. సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు, ప్రపంచంలో ఉన్న పర్వతాలు కొండలే మీకు ఉన్న ఎముకలు. సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, మీ మనసు చంద్రుడు. మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, వేదములే మీ యొక్క ధాతువులు. ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, ధర్మమే మీ యొక్క హృదయము. ఆస్యపంచకము ఉపనిషదాహ్వయంబు, మీ 5 ముఖములే ఉపనిషత్తులు. అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు, అదే మొదటిది. ఇక మిగిలినవన్నీ దాని తర్వాత వచ్చినవి, దానికన్నా ముందున్నవి లోకంలో లేదు. బ్రహ్మగారు కాని ఇంకొకరు కాని మీ చేత సృజింపబడిన వారే తప్ప మీకన్నా ముందు ఉండి మిమ్మల్ని సృజించిన వారు లోకంలో లేరు. కాబట్టి ఆద్యమగుచు, మీరే ముందున్నారు. 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయమ. వాళ్ళన్నారు మీరు 3గా కనపడుతుంటారు, కానీ జ్ఞానము కలిగిన తర్వాత 1 అని మీరే అనుగ్రహిస్తారు. మీ అనుగ్రహం లేనంతసేపు, శివమాయ కమ్మి ఉన్నంతసేపు అన్నీ 3లా కనపడుతుంటాయి. 3 మూర్తులకును, బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు అన్న భావనలో ఉంటారు. 3 మూర్తులకు, 3 కాలములకు, ఒక్క కాలము భూతకాలం, భవిష్యత్కాలం, వర్తమాన కాలంలా కనపడుతుంది. 3 కాలములకు, 3 లోకములకు, అధోలోకములు, ఈ లోకము, పై లోకములు అని 3 లోకములులా కనపడతాయి. 3 లోకములకు మూలమగుచు భేదమగుచు, భేదంలా కనపడి అభేదమగుచు తుది గొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. చిట్ట చివరికి ఒక్కడవే అయిపోయి ఉండేటటువంటి వాడిగా అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము 3 కన్నులున్నవాడిగా నువ్వు. ఎందుకని ఆ జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? ఆ జ్ఞానము ఆయన 3వ కంటి మంటలోంచి రావాలి. ఆ 3వ కన్నే అగ్నిహోత్రం, ఆ 3వ కన్నే జ్ఞాననేత్రం. ఆయన అనుగ్రహం ఉందా, శివానుగ్రహం ఉందా, జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. జ్ఞాననేత్రం తెరుచుకుందా, అంతట ఉన్నది ఒక్కటే పదార్థం అనేటటువంటి ఎరుక కలుగుతుంది. ఆయన అనుగ్రహము లేదా, ఎప్పుడు అనేకం కనపడుతూ ఉంటాయి. ఎల్ల శరీరధారులకు ఇల్లుని చీకటి నూతి లోపలన్ వీరు నేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఈశ్వరుండు సర్వకళామయమంచు అంటాడు ప్రహ్లాదుడు. ఎల్ల శరీరధారులకు ఇల్లుని చీకటి నూతి లోపలన్, ఆ చీకటి నూతిలో సంసారంలో పడిపోయిన వాడికి వాడు నేను ఎన్ని భావాలు కనపడతాయో, ఎన్ని భేదాలు కనపడతాయో, ఎవరికి శివమాయ పోయి శివానుగ్రహం కలుగుతుందో వాళ్ళకి అన్నీ ఒక్కటే, ఉన్నది ఒక్కటే పదార్థము. ఇన్నిగా కనపడుతోంది తప్ప అదంతా కలిపి ఒక్కటే అనేటటువంటి భావన కేవలముగా ఒక ఎరుకగా ఉండడం కాదు, ఏదో ఎప్పుడో ఒకసారి నాలా ఉపన్యాసం చెప్పడం కాదు, నిరంతర అనుభవంలోకి వస్తుంది. వాళ్ళకి ఎప్పుడూ బ్రహ్మమే కనపడుతూ ఉంటాడు. అలా బ్రహ్మమే కనపడగలిగినటువంటి స్థితికి ఎదగాలి అంటే, అటువంటి అనుభవంలోకి, అద్వైత స్థితిలోకి ప్రవేశించాలి అంటే దానికి శివానుగ్రహం ఉండాలి. అందుకే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం మొదలు పెడితే ఆయన అడిగినది ఇదే అడిగారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నని అడిగారు. నాకు శ్రీకైవల్య పదంబు చేరుటకునై, శ్రీకైవల్యం అన్నమాట అద్వైత సంప్రదాయంలోది. శ్రీకైవల్యం అంటే అద్వైతానుభూతి, ఒకటిగా తెలుసుకోవడం. ఆ ఒకటిగా తెలుసుకునేటటువంటి ప్రజ్ఞ ప్రకాశించడానికి శివానుగ్రహంతో భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. వాలిన భక్తి మెచ్చదన వారిత తండవకేళికి దయాశాలికి శూలికి శిఖరిచా ముఖపద్మ మయూకమాలికి అని పరమశివుణ్ణి ప్రస్తుతి చేసి అప్పుడు ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టారు. దానివల్ల నాకు అద్వైతానుభూతి కావాలని అడిగారు.
కాబట్టి ఈశ్వర, ఎవరి యందు మీ అనుగ్రహం ఉంటుందో వారికి అన్నీ ఒక్కటే అని తెలుస్తాయి. కాబట్టి 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడవగు నిన్ను పొగడ జలజభవాదుల్ పెదవులు కదపగ వెరతురు బొదలక నిన్ను పొగడనెంత వారముదేవా అని అడిగారు వాళ్ళు. ఈశ్వర, ఏదో స్తోత్రం చెయ్యాలని ప్రయత్నం చేయడమే కానీ పరమశివుణ్ణి స్తోత్రం చేయడము అంటే చతుర్ముఖ బ్రహ్మగారికి ఉన్నటువంటి 4 ముఖములు సరిపోవు అని అందరికీ తెలుసు. అటువంటి మహానుభావుడైన అటువంటి పరమశివుడవు, సదాశివుడవు, త్రయంబకుడవు, త్రిపురాంతకుడవు, జగత్ మాతాపితా స్వరూపమైనటువంటి వాడివి. నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగడ్డానికి మేమేమీ సరిపోతాం. అయితే ఒరే, మీ అందరు ఎందుకు వచ్చారంటావా? తండ్రి, మేము కోరి 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 ఒక అపరాధం చేశాం. మేమందరం కలిసి అదిగో ఆ పాల సముద్రాన్ని చిలికాం. ఎందుకు చిలికామో తెలుసా? నువ్వు మాకిచ్చిన దేవతా పదవులతో మాకు తృప్తి కలగలేదు, నువ్వు మాకిచ్చినటువంటి ఆయుర్దాయంతో మాకు తృప్తి కలగలేదు. అసలు మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? దేవతలకు జ్ఞానము కలిగే అవకాశం ఉండదు. అందుకే దేవతలు పుణ్యం ఉన్నంత కాలమే ఆ పదవులలో ఉండి తర్వాత పడిపోతారు కిందకి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈశ్వరుడు మనుష్యుడికి ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? ఆకలి, దప్పిక, నిద్ర, ఈ 3 ఇవి దేవతలకి లేవు. అందుకే వాళ్ళకి కష్టము అన్న మాట తెలియదు. కష్టము అన్న మాట అంతా ఈ 3టినే ఊంచుకుని ఉంటుంది. ఆకలిని మించిన బాధ ఏముంటుందండి? కోట్లు ఉండనివ్వండి, మీరు తినడానికి లేదు, ఎంత బాధ ఉంటుంది? సముద్ర మధ్యంలో ఉన్నాడు, తాగడానికి నీళ్లు లేవు, వాడి బాధ ఎలా ఉంటుంది? ఎంత పెద్ద పదవో, ఎన్ని కోట్లో ఉన్నాయి, ఒక్క గంట పడుకుందాం అనుకున్నాడు, నిద్రపోవడానికి లేదు. ఈ 3 అసలు పెద్ద పెద్ద బాధలు. ఈ 3 బాధలు ఉన్నది ఎవరికో తెలుసా అండి? మనకే. అసలు ఉపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా మీకు? మీరు ఏకాదశి వ్రత మహాత్యానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం చదివితే ఆశ్చర్యపోతారు. ఉపవాసం ఎందుకు చేయిస్తారంటే అది ఒక పెద్ద తర్ఫీద్. దేనికో తెలుసా అండి? మొట్టమొదట మనిషిని తినద్దు అని నోటి ముందు ఎంత ఐశ్వర్యమున్నా తీసేసేది ఎప్పుడంటే ప్రాణోత్క్రమణ కాలం దగ్గరికి వచ్చేస్తే. భాగవతంలో చెప్తారు, ప్రజ్వరుడిని ప్రవేశిస్తాడు లోపలికి, సంధిబంధములు విడగొట్టేస్తాడు. ఈ తినకూడదండి, ఏమీ తినకూడదంటారు. వాడికి తినాలని ఉంటుంది, ఏమీ తినకూడదు. వాడికి ఒక గొట్టం పెట్టి నీళ్లు చుక్క 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 ఎక్కుతూ ఉంటాయి. వీడికి మనసు ఒకటి ఉంది కదా, మరి వీడికి పూర్వ విషయాలన్నీ స్మృతిలో ఉన్నాయి కదా. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడికి ఏ పెసర కట్టు మీదో చింతకాయ పులుసు మీదో భ్రాంతి ఉంటుంది. వాడు దాని గురించి ఆలోచన మొదలెడతాడు. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని, మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను. చింతకాయలో పురుగు ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇంత సన్న కన్నంలోంచి లోపలికెళ్ళి అక్కడే పెరిగి పెద్దదై ఇంత పురుగు అవుతుంది. చింతపండు ఆ పైన ఉన్న డెక్క విప్పేస్తే ఇంత పురుగు ఉంటుంది చింతపండులో. ఇంత పురుగు ఎలా వెళ్ళిందిరా, ఇంత కన్నం లేదు కదా అనుకుంటాం. ఇంత సన్న కన్నం అప్పుడు లోపలికి వెళ్ళిపోయి లోపలేని పెరిగి పెద్దదవుతుంది. అంటే వాడు జింహ పులుపు పులుపు తింటలేదండి అంటే అది ఆహారం మీద భ్రాంతితో వెళ్ళిపోయాడు వాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే చేసిన పాపమునకు ఫలితం ఇచ్చేటప్పుడు ఇది తీస్తారు ముందు. తినద్దు, వాడు తినకుండా ఉండలేడు. తినకుండా ఉండి ఈశ్వరుడి మీద మనసు పెడతాడని మీరు అనుకుంటున్నారా? వాడి బుర్రంతా దాని మీదకే వెళ్తుంది. 7 అయింది, 4:30 అయింది, పాటికి హాయిగా చక్కటి మా ఆవిడ ప్లేట్లో పెట్టి కాస్త కారప్పొడి వేసి నెయ్యి వేసి 2 ఇడ్లీ పెట్టేది. ఏమిటో ఈ ప్రారంభం ఇక్కడ పడున్నాయి, సీసా ఏమిటో, ఈ గొడవ ఏమిటో, ఈ స్టాండ్ ఏమిటో, ఎప్పటికి పంపిస్తారో, ఎప్పుడు తింటానో, మళ్ళీ ఇడ్లీ అని మొదలు. ఇంటికి ఎడతాడు ఆయన, కొన్ని ఇలా ఇంటూలు పెట్టేస్తాడు, ఇవి పెట్టకండి అంటాడు. కాయగూరలు పిల్లలు తింటుంటారు, కూతురు తింటుంది, అల్లుడు తింటాడు, కొడుకు తింటాడు, కోడలు తింటాడు, భార్య తింటోంది, నాకెయ్యి అంటాడు, మీకొద్దంటారు. వీడికి కడుపు మండిపోతుంటుంది. ఆహారమును తీస్తే ఈశ్వరుడి మీద మీరు మనసు నిలబెట్టలేరు. ఇది బలహీనత, అలవాటు చేసుకున్నది. ఆహారమా ఈశ్వరుడా అంటే మనసటి వెళ్ళిపోతుంది.
దాని మీద కెడుతుంది కానీ దీని మీద ఇది అక్కర్లేదని మీరు నిలబెట్టలేరు. ఇది అలవాటు చేయడానికి ఏం చేస్తారంటే, రెండు పక్షములలోనూ ఏకాదశి ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి? ఏకాదశి అంటే 11వ తిథి. 5 జ్ఞానేంద్రియములను 5 కర్మేంద్రియములను ఆధారం చేసుకుని 11వదైన మనసుని ఈశ్వరుని యందు పెట్టి సాత్వికమైన ఆహారము శరీరము నిలబడడానికి కావలసినంత మాత్రమే స్వీకరించి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి మీద మనసు పెట్టడాన్ని, ధ్యానం చేయడాన్ని ప్రారంభం చేస్తాడు ఒంట్లో ఓపిక ఉండగానే. ఈ ఏకాదశి ఉపవాసమే అప్పుడు పనికొస్తుంది. వద్దు అన్న ఈశ్వరుడి మీద మనసు ఎలా పెట్టచ్చో, ఇక్కడ కొంచెం ఆకలేస్తున్న సాత్విక పదార్థం తిని శరీరాన్ని నిలబెట్టుకుని ఎలా నిలబెట్టచ్చో ఈశ్వరుడి మీద తర్ఫీదు ఉంది. ఈ తర్ఫీదు అప్పుడు పనికొస్తుంది, నిలబెట్టగలడు. నిద్ర వద్దు, ఉండలేడు ఈశ్వరుడి దగ్గర. అందుకే జన్మానికో శివరాత్రి చేయవయా, నిద్ర ప్రయత్నపూర్వకంగా ఆపి ఈశ్వరుణ్ణి భజించడం నేర్చుకో అంటారు. నిద్ర ఎప్పుడుండదు మీరు ఆలోచించండి. మీ సౌకర్యంతో నిద్ర రాదు. మీ మనసు భయమునకు లోనై ఉంటే మీకు కలత నిద్ర ఉంటుంది, పట్టదు. భయంగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడూ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి మిమ్మల్ని పలకరించి మీకు ఫోన్ చెయ్యని వాడు కూడా వచ్చి అద్దంలోంచి చూసి వెళ్తున్నాడు అనుకోండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, అనుమానం వచ్చేస్తుంది. అంటే డాక్టర్ గారు అందరినీ పిలిపించేయండి అని చెప్పుంటారు, వీడు కూడా వచ్చేసాడు రోయ్, ఇలా మనం చూడలేదేమిటి చాలా కేసులు అంటే, ఏ 24 గంటలో 48 గంటలో అని చెప్పుండి ఉంటారు డాక్టర్ గారు అంటే అని. ఆ తర్వాత వీడు అలా వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళతో వెళ్ళడం, వాడి కొడుకు గోవును కూడా దానం చేయకపోవడం, ఇవన్నీ గుర్తొచ్చి నా బతుకేమిటో సమయం అంతా అయిపోయింది. ఇప్పుడు గుడికి ఎడతావా, గోపురానికి ఎడతావా, ఇప్పుడు శివాలయ పునర్నిర్మాణానికి డబ్బిస్తావా, ఏమిస్తావు? అప్పటిక ఇచ్చేవాడెవడు? నువ్వు చెప్తే మాత్రం కొడుకు వింటాడని నమ్మకం ఏంటి? నీ వైద్యానికి అయిందంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే నీరసం వస్తూ ఉంటుంది. ఈ నిద్ర పట్టనప్పుడు ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడం వాడు సాధన చేయలేదు. సాధన చేసి ఉంటే నిద్ర పట్టనప్పుడల్లా మనసు ఈశ్వరుడి మీదకి ఎలా తిప్పాలో సాధన చేశాడనుకోండి, పూర్వం ఇప్పుడు కూడా అటు తిప్పేస్తాడు, తిప్పేయడం మొదలు పెడతాడు, ప్రశాంతంగా ఉంటాడు. అలా ఉండలేని స్థితి వస్తుంది. అందుకని మన వాళ్ళు ఉపవాసము యొక్క ప్రధాన ప్రయోజనము యథార్థమునకేమిటో తెలుసా అండి? జింహచాపల్యమును అరికట్టి 11 ఇంద్రియములను భగవంతుని యందు పెట్టడాన్ని సాధన చేయించడం ఏకాదశి వ్రతం. అందుకే దుర్లభం. అది ఏదో ఏకాదశి వ్రతం అని మొదలుపెట్టేసి చేయడం చాలా కష్టం. అది గురుముఖత తెలుసుకుని ఎంతో సాధనాక్రమంతో పైకెక్కిన తర్వాతే చేయగలరు ఏకాదశి వ్రతం. అంటే ఏదో ఉత్తిన ఎరికటి ఏకాదశి నాడు కూర్చొని ఆకాకరకాయలు తరుక్కుంటూ రేపు తినేద్దామంటే చేసింది ఏకాదశి వ్రతం ఎలా అవుతుంది? అందుకే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపీత్రయం అత్యంత దుర్లభం. ఈ 3 దొరకవు. వెంకటాచలంలో స్వామి పుష్కరిణీ స్నానం దొరకదు. అసలు వెంకటాచలంలో విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఏవేవి చెయ్యాలో అవే చేయరు. వెంకటేశ్వర స్వామి వారు నా పాదాలు చూడు అన్నారు. 6 రోజుల 23 గంటలు వాటిని మూసేస్తారు. 1 గంట తెలుస్తున్నారు, అది కూడా మూసేద్దాం అనుకుంటున్నారని ఈ మధ్యనే తెలుస్తోంది కదా. ఇంకా ఆయన చూడమంటే మాత్రం నువ్వు చూసేదేముంది? చూపించేవాడెవరు నీకు? స్వామి పుష్కరిణీ స్నానం. అక్రమాలని తిరుగుడంతా తిరుగుతాడు, అక్కడికి వెళ్ళి పుష్కరిణీ స్నానమే చేయడు. సద్గురో పాదసేవనం. సద్గురువుకి కాళ్ళు పడదామని మీరు అనుకున్నారనుకోండి, ఆయనేం పట్టించుకోడు. అసలు మీకు విచిత్రం తెలుసా? ఎంత తక్కువ మందితో సంబంధం పెట్టుకుందామా, ఎంత ఏకాంతంగా ఉందామా అని చూస్తాడు సద్గురు తప్ప, చాలా మందితో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకుని నాకు సర్కిల్ అంటూ ఎంతమంది ఇంటికి వస్తారు, ఎంతమందితో మాట్లాడదాం, ఈ పిచ్చున్నవాడు సద్గురువు కాలేడు. అబ్బో నాకెందుకండి మహాప్రభో, మా ఇంటికి రావద్దని ఏడిచి ఒక్కడు ఉందామని తాపత్రయపడగలిగిన వాడే గురువు. ఆయన కాళ్ళు మీరేం పడతారు? అసలు ఆయన దగ్గరికే రానివ్వడు. ఇంకా ఆయన కాళ్ళు పట్టుకొని ఇస్తాడా? ఆయన కాళ్ళు నొప్పెట్టినా పోన్లేదు ఈశ్వరానుగ్రహం అంటాడు తప్ప, మీకు ఏమంటే కాళ్ళు నొప్పెడుతున్నాయని ఫోన్ చేసి వచ్చి మిమ్మల్ని కాళ్ళు పట్టమంటాడు ఆయన? ఒక్కనాటికి పట్టమండి. భగవాన్ రమణులు కాళ్ళు చాపు కూర్చున్నారు, వచ్చి గబగబా పడుతున్నారు కొంతమంది. హైకోర్టు జడ్జి గారు కూడా వచ్చి పడుతున్నారు. పడుతుంటే అన్నారు, ఎందుకు పడుతున్నారు వాటిని అన్నారు. ఆయన అది అనేవారు శరీరాన్ని, నేననేవారు కాదు ఆయన, ఆయన సాక్షి. ఎందుకు అలా పడుతున్నారు వాటిని అన్నారు. అంటే భగవాన్ మీ కాళ్ళు కదా పుణ్యం పడుతున్నా అన్నారు. అంటే ఆయన అన్నారు ఆగండి అని ఆయన ఇలా పడుతున్నారు.
పడుతుంటే అదేమిటి భగవాన్ మీరే పట్టుకుంటున్నారు అన్నారు. మీరు అన్నారు కదా పడితే పుణ్యమని, అందుకని నేను పడుతున్నాను వాటిని అన్నారు. అయ్యయ్యో అదేమిటి భగవాన్ అన్నారు. మరి ఏమిటా పిచ్చి పనులు ఎందుకు వచ్చింది, కూర్చోండి. కాబట్టి సద్గురువు పాదసేవనాన్ని ఏం కోరుకోడు. నా కాళ్ళట్టు నా చేతులట్టు అని ఆయన ఏం అడగడు. ఆయన ఎందుకయ్యా అవన్నీ అంటాడు. సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి. ఏకాదశి వ్రతం అంత తేలికేం కాదు. ఎందుకో తెలుసా, నువ్వు సాధనలో చాలా పైకెక్కాక చేసేది ఏకాదశి వ్రతం. అసలు సాధనలో పైకెక్కకుండా ఏకాదశి వ్రతం ఏంటి? ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు దుర్లభము. ఎందుకనంటే ఇది తెలిసి చెయ్యాలి. కనుక మూడు మూర్తులకును వెనక్కి రండి. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవె పాలనయన. కాబట్టి ఈశ్వర మూడుగా కనపడేవి చివరికి ఒకటే నిరూపించేవాడివి నువ్వు, అజ్ఞానం ఇచ్చేవాడివి నువ్వు. మేమేం చేశాం? బాహుశక్తిన్ సురాసురుల్జని అప్పాలవెల్లి మధింప ఏరి కలంఘ్యమై హాలాహలంబు జనించే చిచ్చులాగమున్కొని ప్రాణి సందోహమున్ బ్రతికించవేదయ దొంగిలింపగనీశ్వర. వాళ్ళన్నారు మేము దేవతలం, ఆకలి దప్పిక లేవు, కాబట్టి వాళ్ళకి కష్టం తెలియదు, ఎప్పుడు సుఖం సుఖం సుఖం. అందుకే దేవతలు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారంటారు. కారణం ఏంటో తెలుసా అండి? కష్టపడ్డానికి ఆకలి దప్పిక నిద్ర వాళ్ళకి లేవు. మనకు ఆ మూడు ఉన్నాయి కాబట్టే కొంతసేపు సుఖం అనిపించినా నిద్రపోవడం సుఖం, అప్పుడే అన్నం తిన్నా మళ్ళీ రెండో పూట తినడం సుఖం. మనకి ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు ఉన్నాయి కాబట్టి వాటి కష్టాన్ని తెలుసుకుని ఏకాదశి వ్రతం చేసి మనసు నిగ్రహించిన వాడు ఈ సుఖములను కోరుకోకుండా ఈశ్వరుడు ఎంతే కలిసిపోతాడు. అందుకే దేవతల కన్నా గొప్పవాళ్ళు మనుష్యులే. కాబట్టి అటువంటిది స్త్రీ 2 మాటలు మృత్యువుని తనంత తాను ఆహ్వానిస్తుంది. అటువంటిది లోకంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన స్త్రీ అయితే ఈ గొప్ప లక్షణం భూమండలం మొత్తం మీద ఏ దేశంలో ఉన్న వాళ్ళకి, ఏ సంస్కృతిలో ఉన్న వాళ్ళకి చెల్లదు. అది ఒక్క నా దేశంలో ఉన్న ఆడబడుచులకే చెల్లు. అటువంటి దేశంలో పుట్టిన నేను అదృష్టవంతుడు. కాబట్టి ఆ స్థితి ఒక సువాసినికి ఉంటే సువాసినిత్వానికే మారు పేరై సువాసిన్యర్చన ప్రియ. లోకంలో సువాసిని అవ్వాలి అంటే ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి. పార్వతీదేవి అనుగ్రహం లేకుండా సువాసిని కాలేరు. కన్యాత్వంలోంచి సువాసినిత్వంలోకి వెళ్ళాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ సువాసినిత్వం నిలబడాలి అంటే ఆ గౌరీదేవి అనుగ్రహం ఉండాలి. అందుకే కదా చెప్తాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. అందుకే మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రం కేవలం ఒక అంగంగా వివాహంలో ఆ తాడు తీసుకెళ్లి కట్టేయడం ఉండదు. దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా కొబ్బరి బొండం మీద పెట్టి సర్వమంగళాదేవి అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క నామములతో పూజ చేసి అప్పుడు తీసుకెళ్లి ప్రతి సువాసిని తన మెడలో ఉన్న మంగళసూత్రంలో సర్వమంగళాదేవతని ప్రతిరోజు చూసుకుని కళ్ళకద్దుకుని నిద్ర లేవగానే అమ్మా రేపు ఎల్లుండి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత నేనిలా కళ్ళకద్దుకుంటూ ఉండగా ఆయన చేతుల్లో వెళ్ళిపోవాలని కోరుకుని ఏ తల్లి ఎంత ఉపాసన చేసి అలా నిలబెట్టుకుంటుందో అందరి మెళ్లల్లో పెట్టి తీసుకొచ్చి అప్పుడు కట్టిస్తారు ఆడపిల్ల మెళ్ళలో తాళి. అటువంటి సర్వమంగళాదేవత, అటువంటి పార్వతీదేవి ఆవిడ భర్త విషం తాగేస్తానంటే, హాలాహలం తాగేస్తానంటే ఆవిడ ఊరుకుంటుందండి. ఆవిడ అడ్డుపడిపోదు. ఈయన ముందుకెడితే మాత్రం ఒక్కనాటికి వీల్లేదంట. అందుకని ఇప్పుడు చూసి తీరాలి. ఇది జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మీరు చూడండి, లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంటుంది చాలా మందికి. వాడు ఎక్కడికి వెళుతున్నాడో చెప్పడు, ఇంట్లో భార్యకి చెప్పడం. ఒకవేళ అడిగాడు, మీరు అన్నారనుకోండి, అది మీ వారికి చెప్పరండి ఇంట్లో అని, దానికి చెప్పడం ఏంటి అంటాడు. సాకలి పొద్దుకి డబ్బులు ఈయనే ఇవ్వాలి. ఆయన లేరయ్యా రేపురా ఆయన ఇస్తారంటున్నాడు పాపం పొద్దు ఒకటే చూసి. ఎందుకంటే ఒక 100 రూపాయలు ఆవిడికి ఇచ్చి వెళ్ళడు. ఏమైనా ఉపద్రవం వస్తే ఖర్చు పెట్టు చాకలి పొద్ది అని నమ్మలేడు. అసలు చాలా మంది ఆవిడికి ఎందుకండి అవన్నీ, ఆడవాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలంటారు. అసలు లోకంలో ఆడదాంతో ఎలా ప్రవర్తించాలో నేర్పుతున్నాడు శంకరుడు లోకానికి. ఆవిడేరా నీ గుండెకై కామేశ్వర ప్రాణనాడి, నీ రక్తం, నీ మాంసం, నీ స్పృహ, నీ మేధ అన్ని ఆవిడ వండి పెడితే వచ్చాయి. తల్లిలా నిన్ను రెప్పలా కాపాడుకొస్తోంది ఆవిడ. ఆవిడికి చెప్పడానికి ఏమి నీకు అంత కష్టం?
అందుకని లోకానికి మర్యాద చెప్తున్నాడు ఆయన. లేకపోతే ఆయన శక్తి ఏమిటో ఆవిడికి తెలీదా, ఆవిడ శక్తి ఏమిటో ఆయనకి తెలీదా? వాళ్ళు ఒండరులకి తెలుసు ఎవరెటువంటి వారో. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపలాభ్యాం భక్తేషు ప్రకటిత బలాభ్యాం భవతుమే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభాభ్యాం నతిరియం అంటారు శంకరభగవత్పాదులు శివానంద లహరిలో. అటువంటి వారు ఒకరికొకరు తెలియదా ఎటువంటి వారో? కాదు, లోకమర్యాద నేర్పుతున్నాడు ఆయన. ఆయన అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై యుండుట ఆత్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఎంత గొప్ప మాట అండి! ఇంటి యజమాని ఎలా బతకాలో నేర్పుతున్నాడు ఆయన. కంటే జగముల దుఃఖము, మన కోసం మనం బతకడం కాదు తల్లిదండ్రులుగా. వీళ్ళందరూ మన బిడ్డలు పార్వతి, జగత్తులన్నీ మన బిడ్డలు. ఏడుస్తున్నారు ఇవాళ వీళ్ళందరూ. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిని, నీటిలోంచి పుట్టినటువంటి విషం యొక్క వేడి ఎలా ఉందో చూసావా? అగ్నిహోత్రం ఎలా వచ్చేస్తోందో. ప్రభువై ఉండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానిం కీర్తి మృగాక్షి. మనం ప్రభువై ఉన్నందుకు, పార్వతీ పరమేశ్వరులు లోకమునకంతటికీ పరిపాలకులు అని స్తోత్రం చేస్తున్నందుకు మనం చేయవలసిన పని ఏమిటి? ఈ ఆపద నుంచి మన బిడ్డల్ని మనం గట్టెక్కించాలి, ఈ జగత్తుల్ని కాపాడాలి. అది చెయ్యని దానికి మనకి పదవి ఎందుకు పార్వతి? తల్లిదండ్రులమై ఉండడం ఎందుకు? కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళని ఆదుకోవద్దు అంటే పుచ్చేసుకుంటాను హాలాహలం. భార్యకి నచ్చ చెప్తున్నాడు ఆయన, తెలియనిది కాదు, కానీ భార్యకి చెప్తున్నాడు అని ఆయన అన్నాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. అమృతంతో రాశారండి పద్యాలు ఇవి. సప్తధాతువుల్లో జీర్ణం కావలసినటువంటి పద్యాలు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. ఎవడు లోకంలో పరోపకారం చేస్తుంటాడో వాడిని పంచభూతములు కూడా కాపాడుతుంటాయి. అందుకే భూమి తల్లి. ఒక ప్రమాదం జరగవలసిన పరిస్థితి వచ్చేసింది అనుకోండి, ఆయన పరోపకార దీక్షాపరాయణుడై జీవితాన్ని గడుపుతున్నవాడు అనుకోండి, ఆయన పడిపోతున్నప్పుడు పృథివి కన్న తల్లి అయి పట్టుకుని కాపాడుతుంది. చాలా చమత్కారం అండి. ఎలా తప్పుకున్నానో తెలియదు, చాలా ఆశ్చర్యంగా చిన్న దెబ్బతో బయటపడ్డానంటాడు. అమ్మయ్యై పరుపై అమ్మ ఒడియై కాపాడుతుంది. ఆకాశం అమ్మ ఒడియై కాపాడుతుంది. అగ్ని అమ్మ ఒడియై కాపాడుతుంది. కాపాడబడినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అగ్నిహోత్రములో పడిపోయి కూడా. కాబట్టి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము. పరమధర్మం, ధర్మములలోకెల్లా ధర్మం పరులకు ఉపకారం చేయడమే. పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. త్రికరణ శుద్ధిగా ఉపకార బుద్ధి తప్ప దానిలో ఆయనకి కించిత్ స్వార్థం కాని ప్రతిఫలాపేక్ష కాని లేనటువంటి వాణ్ణి సర్వకాలముల యందు సర్వేశ్వరుడు రక్ష చేస్తూనే ఉంటాడు. కాబట్టి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. హరిమదియానందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్. హరియును జగములు మెచ్చగా. చాలా సంతోషకరమైన విషయం కదది. నాకు శివాష్టోత్తరంలోనే విష్ణువల్లభ అనో నామం ఉంది, అది కూడా వచ్చేస్తుంది ఇందులోకి. కానీ నేను ఇప్పుడు చెప్పేయట్లేదు అనుకోండి, అలా కలిపేయట్లేదు, వదిలిపెట్టాను. ఎంత గొప్పగా కలుస్తోందో చూడండి. హరిమదియానందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్. హరియును జగములు మెచ్చక గరళము వారించుటప్పు కమలదలాక్షి. ఎక్కడున్నాయి ఈ శివకి శివభేదాలు? ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. లోకములనన్నింటినీ రక్షించవలసిన వాడెవరు? స్థితికారుడైనటువంటి మీ అన్నగారు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఆయన కూడా ఈ ఉపద్రవంలో ఇరుక్కున్నాడు, ఆయన కూడా వచ్చారు. ఇప్పుడు హరిమదియానందించిన ఆయన ఇబ్బంది పడుతూ వచ్చి నిలబడి ఉండగా నేను లోకములు రక్ష చేశాననుకో, మీ అన్నయ్య సంతోషిస్తాడు పార్వతి. అంటే పుట్టింటి వైపు నుంచి నరుక్కొస్తున్నాడు ఒప్పించడానికి. హరిమదియానందించిన హరినాక్షి జగంబులల్లయానందించం. ఎందుకంటే ఆయనే విశ్వం. విశ్వం విష్ణు. అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటిది ఒకటే నామం, మిగిలినవన్నీ దానికి వ్యాఖ్యానాలు. విశ్వం అదొకటే నామం, మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలే. ఎందుకంటే భాగవతంలో శుకుడు ఒక మాట అంటాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు.
హరిమయము విశ్వమంతయు, ఈ విశ్వమంతా హరిమయం. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, పరమాణువు కూడా ఆయన లేనిది లేదు. అనోరణీయాన్ మహతో మహీయాన్ నిండిపోయి ఉన్నాడు మహానుభావుడు. అటువంటి హరి ఈ ఉపద్రవంలో స్థితికారుడై రక్ష చేయడానికి ఇబ్బంది కలిగి ఉన్నారు. ఇప్పుడు నేను రక్షిస్తే హరిమది ఆనందించను, ఆయన సంతోషిస్తాడు. శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందారు అంటే లోకములను కాపాడితే ఆయన సంతోషిస్తుంటారు. ఇప్పుడు హరి సంతోషిస్తే లోకములన్నీ సంతోషిస్తాయి. హరిమది ఆనందించిన హరినాట్కి జగంబులల్లయానందించను. హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలగలాక్షి. ఈ విషయాన్ని నేను నిగ్రహించద్దు, నేను పుచ్చుకోవద్దు అని ఇలా చూశాడు. ఆవిడ వింటోంది. ఏ అనుమానపడుతున్నావా అన్నట్టుగా ఆయన అన్నాడు, శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలవిచము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికటబ్జముఖి. ఏమి ఇన్ని చెప్పినా పార్వతి అనుమానపడుతున్నావా? ఆవిడేం అనుమానపడదని ఆయనకి తెలుసు. ఆయన అన్నాడు, శిక్షింతు హాలాహలమును, ఆ పుట్టిన హాలాహలాన్ని శిక్షిస్తాను. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, వీళ్ళందరినీ కాల్చిందేమో నన్నేం చేస్తుంది? దాన్ని ఏం చేస్తానో తెలుసా? ఏదో నీళ్లోసి నిప్పులోసి దాన్ని ఏమో ఆర్పుతాను అనుకుంటున్నావా? అలాంటి పని ఏం చేయను, మింగేస్తాను. ఎలా అనుకుంటున్నావు? మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, చిన్ని కిస్మిస్ పండు నోట్లో పడేసుకుని నొక్కేసినట్టు నొక్కేస్తాను. నొక్కి నోటితో నవలను కూడా నవలను. ఏదో మహాప్రళయంలో పుచ్చుకున్నట్టు ఏం పుచ్చుకుంటాను అనుకుంటున్నావు ఏంటే? ఇలా నోట్లో పడేసుకుంటాను, కిస్మిస్ పడేసుకున్నట్టు. అదెంత, దాని బతుకెంత నా ముందు? శిక్షిస్తాను. పిల్లల్ని ఆపదలోకి తీసుకెడుతుందా? కాబట్టి శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను, ఈ ప్రాణికోట్లనన్నిటినీ రక్షిస్తాను. ఇది శంకర, శంకరోతి ఇది శంకర. లోకములకు శుభం చేస్తాడు, ఇంకో నామం కూడా వెళ్ళిపోయింది కదండి. కాబట్టి లోకములన్నిటినీ ఆయన రక్ష చెయ్యగలడు. ఆయన ధాటికి ఎదురు లేదు, ఆయన పరాక్రమానికి ఎదురు లేదు. ఇంత అని కొలవగలిగినటువంటి మొనగాడు లేడు. ఎంత అని ఆపదని చెప్పగలరేమో కానీ ఎంత ఆపదనైనా ఆపగలిగిన ఆయన శక్తిని మీరు చెప్పలేరు. కాబట్టి ఆయన భీమహ, ఇంకో నామం కూడా వెళ్ళింది కదండి. కాబట్టి నేనిప్పుడు శిక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికజాబ్జముఖి. నువ్వు అలా చూస్తుండు. వికచాబ్జముఖి, చక్కగా విచ్చుకున్నటువంటి తామర పువ్వు లాంటి ముఖం ఉన్నదానా, అది వడిలిపోకూడదు. చూస్తుండే ఎలా పుచ్చేసుకుంటాను. ఆవిడంది, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే కోపంతో కూడా ఈ మాట అంటుంటారు. ఇంకా ఎంతకీ వినలేదనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటారు. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ నచ్చ చెప్పు నాకు అని దాని అర్థం కదండి. అలా కాదు, నేను చెప్పినట్టు విను, ఈసారి 5,000 ఇద్దాం మనం వాళ్ళ పెళ్లికి అంటే ఎందుకు అనవసరం, మీరు ఇలాగే ఉన్నది మన్నది అన్నిటికీ ఓ నా బంధుత్వం మీరు ఇచ్చేది, మీకు ఇచ్చేవాడు ఎవడో కనపడ్డాం, ఇచ్చినా మీరు పుచ్చుకోరు. ఎందుకు వచ్చింది అల్లరి మీకు? అక్కర్లేదు, 1,000 ఇవ్వండి అందనుకోండి. వద్దు, నా మాట విను, ఈసారి మనం 5,000 ఇద్దాం. పాపం వాళ్ళు మనతో ఎంతో ఆప్యాయతున్నవారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే మీరు గౌబా కవర్లో 5,000 పెట్టేయమని కాదు, మళ్ళీ ఇంకో మాట చెప్పాలి ఎందుకు ఇవ్వాలి కదా. అది దాని అర్థం. ఇక్కడ కూడా అంతేనా దాని అర్థం? కాదు. శుకుడు అందుకే ఈ మాట శుకుడు ఈ మాట చెప్పేవరకే విన్నాడు పరీక్షిత్. వెంటనే ఆయన అన్నాడు, ఏమయ్యా లోకంలో ఎంత పనికి మాలిన భర్తవనివ్వండి, మంచంలో ఉంటే వెళ్ళిపోతాడేమోనన్న అనుమానం వస్తే నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నాడని ఏడుస్తుంది ఆడది. లోకంలో ఆవిడకన్నా నిత్య సుమంగళి లేదు, ఆవిడకన్నా అమ్మలగన్న పెద్దమ్మ లేదు, పెద్దింటమ్మ లేదు, తలుపులమ్మ లేదు, మరిడమ్మ లేదు. అంత పెద్ద అమ్మ భర్తని విషం తినమని ఎలా అడిగిందయా, ఎలా ఒప్పుకుంది అన్నారు. అంటే శుకబ్రహ్మ అన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో. ఏమి పద్యం అండి. అందుకే హాలాహల భక్షణం వింటే మంగళసూత్రాలు నిలబడతాయి. మృంగిడివాడు విభుండని, ఆవిడికి తెలుసు ఆయనే మింగుతున్నాడు, భర్తే తింటున్నాడని తెలుసు. హాలాహలం మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు. అయ్యో నేను గరళం అనుకోలేదండి, హాలాహలం అనుకోలేదండి, అదేదో పాపం మధుర పదార్థం అనుకున్నాను అనుకోవడానికి ఆవిడికి తెలుసు. గరళాన్ని మింగుతున్నాడు ఆయన, హాలాహలం మింగుతున్నాడని తెలుసు. మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ. ఆవిడ సర్వమంగళ. ఆవిడ అనుగ్రహం ఉంటే ఎటువంటి వారి మంగళసూత్రాలు నిలబడతాయి.
ఎంత ప్రమాదంలో భర్త ఉన్నా మంగళసూత్రం నిలబడుతుంది. అటువంటి తల్లి మంగళసూత్రానికి ఆపద వస్తుందా? ఆవిడికి ఆపదేమిటయా? ఆవిడ భర్తకు ఆపదేమిటి? కాబట్టి భృంగమన సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో, ఆవిడికి మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో. ఏమిటి నమ్మకమో అన్న మాటకు అర్థం, మమ జీవన హేతునా అని కదా కడతాడు ఆయన. ఎటువంటి వాడు? మన్మధుణ్ణి కాల్చేశాడు ఆయన. ఆయన ఆడదానికి తాళి కడతాడా? అలాంటి వాడితో తాళి కట్టించుకోవడానికి తానే చెరుకు విల్లు పూలబాణాలు పట్టుకుని నిలబడింది ఆవిడ శివకామ సుందరి. అది ఆవిడ ప్రథమ విజయం. తండ్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది లోకానికి. ఆయన వచ్చి ఆవిడ మెడలో తాళి కట్టాడు. కడుతున్నప్పుడు ఎంత పరమశివుడైనా మంత్రం అదే కదండి వేదంలో. మమ జీవన హేతునా, నేనున్నానని గుర్తేమిటో తెలుసా? నీ మెడలో ఈ మంగళసూత్రమే అన్నాడు. నా మెడలో ఈ మంగళసూత్రం ఉండగా ఆయన హలాహలం తాగితే మాత్రమే అవుతుందయా? నాకు మంగళసూత్రం ఉండగా ఈ మంగళసూత్రం చెక్కు చెదరదంది ఆవిడ. కాబట్టి తాగు, ఏం పర్వాలేదు, నా మంగళసూత్రం ఉంది రక్షంది అంటే. సర్వమంగళాశక్తి అటువంటిది. ఆవిడ అనుగ్రహం అటువంటిది. పార్వతీదేవి అనుగ్రహం అంటే ఏం సామాన్యమైన అనుగ్రహం కింద మీరు లెక్క కట్టడానికి వీల్లేదు. ఆ తల్లి అంత గొప్పగా పసుపు కుంకాలు ఇవ్వగలదు. అందుకే ఆవిడ సువాసిని నుండి కోరుకునేదంటూ ఏదైనా ఉంటే ప్రతిరోజు పార్వతీదేవి యొక్క మూర్తి దగ్గర ప్రతి సువాసిని కించిత్తైనా కుంకం వేసి నమస్కారం చేయాలి. ఆవిడిచ్చిన సుమంగళిత్వం కాబట్టి నాకు ఇది చెప్పినప్పుడు ఒకటి చెప్పకుండా ఉండలేను, బలహీనత. ఇంత కష్టపడి ఆయన మింగితే ఈ పద్యాన్నే పట్టుకున్నారండి శంకరాచార్యులు వారు. అమ్మా నీ మెడ మంగళసూత్రం గొప్పతనం కదమ్మా, ఆయన హాలాహలం దాగేశాడు అంటారు కానీ నీ మెడలో మంగళసూత్రం గొప్పతనం, హాలాహలం దాగిన బతికేడు అసలు రహస్యం. అందుకని ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమకముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబలతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమ్మా నీ చెవులకు పెట్టుకున్న తాటంకములు అన్నారు, అవి కూడా సౌభాగ్య సూచనలు. ఆ తాటంకములు సాక్షాత్తుగా సూర్యచంద్రులమ్మా. కాలంలో ఎలా పడిపోతాడు? కాలమే నీ చెవికి ఆభరణమై ఉంటే. కాబట్టి శివుడు హాలాహలం దాగినా ఏం అవలేదమ్మా అని తిప్పి పొడిచారు సౌందర్యలహరిలో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి నా మెడలో మంగళసూత్రం ఉండగా ఏమవుతుంది? తాగేయండి అది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పటి వరకు హాలాహలం అందరినీ కరువుకొచ్చింది. ఇప్పుడు పరమశివుడు బయటికి వచ్చాడు. ఆయన బయటికి రావడం అంటే మాటలండి. ఆయన కన్నా ముందెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకని ఆయన కన్నా ముందెడితే హాలాహలం వస్తుంది. అందరూ ఆయన వెనక. ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా అండి? సర్వేశ్వరుడు ఉన్నాడు, పరమశివుడు ఉన్నాడు. ఇప్పుడు అది మనం ఏం చేస్తుంది? ఇప్పటి వరకు అది మన వెంట పడింది, ఇప్పుడు దాని వెంట ఈయన పడతాడు. చూడాలి. దొంగ చేతిలో కత్తి ఉంటే మీరు పరిగెడతారు. దొంగ ఏదో తన్ను కింద పడ్డాడు, కత్తి దూరంగా పడింది, కత్తి మీ చేతిలో ఉంది, ఇప్పుడు దొంగ పరిగెడతాడు కదండి. ఆయుధం మారితే మారిపోతారు అంతే. ఇప్పుడు వీళ్ళు శివుణ్ణి పట్టుకున్నారు, ఆపద పరిగెడతాడు. ఇది శివతత్వం అంటే. మీరు బాగా గుర్తుపట్టుకుంటున్నారో లేదు, ఇది నీలలోహిత తత్వం అంటే. ఎవరిని పట్టుకుంటే మీ ఆపద పరిగెత్తడం మొదలెడుతుందో వాడు నీలలోహితుడు. ఇప్పుడేమైంది? ఆయన వెనక వీళ్ళున్నారు. తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్. ఇప్పుడు ఆయన గంభీరమైనటువంటి కంఠంతో పక్కన గంటలు మోగుతుండగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ హాలాహలం వైపుకి వెళ్ళాడు. ఆ హాలాహలం వెనక్కి తిరిగి పారిపోబోతోంది. ఆయన అన్నాడు, తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్. ఆ దేవతలందరూ కూడా జయహో మహాదేవ శంకర పరమేశ్వర జయం జయం అని అరుస్తుంటే ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళాడు. తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించి హేలాగతిన్. అలా పారిపోతున్నటువంటి హాలాహలం దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి పారిపోతావే? పిల్లల్ని ఆపదలోకి తీసుకెడతావా? వాళ్ళని ఇబ్బంది పెడతావా? రాని సంగతి చెప్తానని ఆ హాలాహలాన్నంతటినీ కలిపి తన చేత్తో ఇలా పట్టుకున్నాడు. ఇది ఆయన శక్తి. హాలాహలాన్ని పట్టగలిగినంత చెయ్యి ఆయనది. అంటే ఆయన శక్తి ఏమిటో, ఆయన స్వరూపం ఏమిటో చూడండి. అది భీమః ఉగ్రహ. ఆయన శక్తికి కొలత లేదు. ఆదిశక్తి ఆయన ఆవహించి ఉంటుంది. ఆ హాలాహలాన్ని ఇలా పైకెత్తాడు.
దాన్ని ఇలా ఉండ చేశాడు. నేరేడు పండంత అయింది. అంటే సముద్రాల్ని ఇంకింపచేసి అరణ్యములను కాల్చి లోకములను దగ్ధం చేయగలిగిన హలాహలం ఆయన చేతి నేరేడు పండు. దాన్ని తీసి ఇలా పట్టుకుని దగ్గరగా తీసుకొచ్చాడు. లోకంలో అగ్నిహోత్రం తగిలితే పారిపోయేవి కొన్ని ఉన్నాయి, దూరంగా చూస్తే చాలు పారిపోతాయి. కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుతో భక్షించుతో మృంగుచో. ఆయన హాలాహలాన్ని ఇలా ముద్ద చేసి ఇలా పట్టుకుంటుంటే వేడి వేడే కదండి, అంత వేడొస్తున్నా కదలంబారవు పాప పేరు. ఆయన మెళ్ళో ఓపం ఉంది, ఆయన చేతులకి పావులుంటాయి. హరాహిభ్యో భీత అని శంకరాచార్యుల వారు చెప్పి పొడిచారు. పార్వతీదేవి పరమశివుడి యొక్క గొప్పతనాన్ని విపంత్యాగాయంతి వివిధమపదానం పశుపతే. సరస్వతీదేవి వీణ మీద పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తుంటే మా ఆయన ఇంత గొప్పవాడని సంతోషంగా ఆయన చెయ్యిలా పట్టుకుందామని చూస్తుంది. పక్కనే కదా కూర్చుంటాడు, మరి ఆవిడ ఇలా కూర్చుంటే ఆవిడికి కుడి చేతి పక్కన ఉంటాడు. ఎంతో సంతోషంతో మా ఆయన అని ఇలా చేయి పట్టుకుందిట. పట్టుకునేటప్పటికి చేతి మీద ఏదో చల్లగా తగిలిందిట. ఏమిటి అని చూసిందిట. ఆయన చేతులకు కట్టుకున్న పిల్లపాము ఒకటి ఇలా అమ్మవారి చేతి మీదకి ఎక్కిందిట చల్లగా. హరాహిభ్యో భీత. పిల్లపాము చూసి అబ్బా అందిట ఆవిడ. ఆవిడ లోకములలో మహిషాసురుడి వంటి రాక్షసుల్ని మర్దించిన అమ్మవారు భయపడిందని చెప్పడానికి ఇంకో కారణం చెప్తే అసహ్యంగా ఉంటుంది. అది అందమైన కారణం చెప్పాలి శంకరాచార్యుల వారి రచనా వైచిత్రి. కాబట్టి పిల్లపాము ఎక్కితే అమ్మవారు ఉలిక్కి పడింది అన్నారు ఆయన. అలా ఆయన ఒంటి నిండా పాములే. ఆయనకి నాగేంద్రహారాయ త్రిలోచనాయ, ఆయన నాగేంద్ర చర్మ నాగేంద్ర కర్ణాభరణ అన్ని నాగ సంబంధంగానే ఉంటాయి. చెవికి కుండలాలు కూడా ఆయన పాములనే పెట్టుకుంటాడు. అసలు ఆ పాముల రహస్యం ఏమిటో మీకు నాగుల చవితి వ్యాఖ్యానంలో కొద్దిగా చెప్పాను నేను. కాబట్టి అన్ని పాములే కదండి. పాముకి మంట చూస్తే భయం, పారిపోతుంది. అందులో చిన్న పాములు ఉన్నాయి, పెద్ద పాములు ఉన్నాయి, ఏ పామైనా పారిపోతుంది. అసలు పాముకి సహజంగా మంటను చూస్తే భయం. ఎందుకంటే జనమేజయుడు యాగం చేస్తే అన్ని అందులోనేగా పడిపోయి. సహేంద్ర తచ్చకాయ స్వాహ అన్నాడు, తచ్చకుడు కూడా హలల్ అదంటే. అటువంటి అగ్నిని చూస్తే పాము దూరంగా పారిపోతుంది. అలాంటిది ఏకంగా హాలాహలాన్ని ఆయన పట్టుకుంటే ఈ పిల్లపాములన్నీ గబగబా ఊడి కింద పడిపోద్దండి. కదలంబారవు పాప పేరు. పిల్లపాములు కూడా లెక్క చేయకుండా అలా చూస్తున్నాయి. అంటే శివుణ్ణి ఎవడు ఆశ్రయించి ఉంటాడో వాడికి ఆపద తేగలిగిన వాడు లోకంలో లేడు. ఈ పిల్లపాముకి అగ్నింటే భయమేమో, కానీ అది శివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఏమీ చేయలేరు. కాబట్టి కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు. ఎంత మొనగాడేవనివ్వండి, బాగా పొయ్యికి దగ్గరగా వెళ్ళలా నిలబడ్డాడనుకోండి, కాస్త ఒంటి మీద చెమట పడుతుంది వేడికి. ఆయనకు చుక్క చెమట పట్టలేదు. వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు. ఆ అగ్ని ఆ హలాహలాన్ని ఇలా పిడత చేస్తూ ఇలా చూస్తుంటే ఆయన కళ్ళు కూడా ఎర్రబడలేదు. మరి ఇంత వేడి ఒంట్లకు వేడి చెయ్యాలిగా, ఆయనకేం వేడి కూడా చేయలేదు. నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడు కందడు. కందిపోయాడండి అంటారు చూడండి. బాగా లావణ్యం ఉన్నవాళ్ళు ఎండలో కడితే ఎర్రగా అయిపోతారు, కందిపోతారు. చంద్రుడు లావణ్యానికి సౌకుమార్యానికి ప్రతీక. చంద్రబింబంలా ఉన్నారు ఆవిడ మొహం అంటారు కదా. అందుకని ఇంత చంద్రుడు కందిపోను కూడా కందిపోలేదుట. నిజ జూటాచంద్రుడు కందడున్ వదనాంభోజము వాడదు. ఆయన ముఖం తామర పువ్వులా ఉంటుంది. తామర పువ్వు ఎక్కువ ఎండ కాసేసింది అనుకోండి, బాగాను వడిలిపోయినట్టు అయిపోతుంది. ఇలా రేకులు ఇలా ఉండకుండా అలా జారిపోతాయి. వదనాంభోజము వాడదు, అదేం వాడిపోలేదు. వదనాంభోజము వాడదా విషమునాహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆ హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, చేత్తో పట్టుకున్నప్పుడు కానీ, నలిపినప్పుడు కానీ, ఉండ చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ, కంఠంలో పెట్టుకున్నప్పుడు కానీ ఇవేమీ జరగలేదు. అంటే ఎవరు పరమశివుని యొక్క పాదములను మనసులో గట్టిగా పట్టుకుని ఉన్నాడో అటువంటి వాణ్ణి చనకగలిగినటువంటి ఆపద లోకంలో రాగలిగినటువంటి సమర్థత అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఉండదు. అంతటి మహానుభావుడు పరమశివుడు. ఆయన పాదములంటే అంత గొప్పవి. కాబట్టి ఇప్పుడు ఆయన ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మబలరసముక్రియన్. ఆయన హలాహలాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు, మింగేద్దాం అనుకున్నాడు. లోకాలన్నీ కడుపులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మింగాడా లోకాలు కాలిపోతాయి. బయటికి వదలలేదు, లోపలికి మింగలేదు, ఇక్కడ పెట్టుకుని ఉంచుకున్నాడు.
ఇక్కడ పెట్టుకుని ఉంచుకుంటే అదేమైంది? హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కలిగి తొడపు తరుణ నొప్పి సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాదే భువరేంద్ర. తెల్లగా మెరిసిపోతూ ఉండేటటువంటి పరమశివుడి యొక్క కంఠం లోపల హాలాహలం ఉన్న కారణం చేత, దాని కాంతి చేత ఆయన కంఠం కొద్దిగా నల్లటి కాంతిని పొందింది. ఇంత తెల్లటి శివుడి కంఠం మీద నల్లటి కాంతితో కూడినటువంటి, అది కూడా మత్సలా ఉంటుందని మీరు అనుకోవద్దు. అందుకే శ్రీకంఠ అని పేరు ఆయనకి. విషానికి శ్రీ అని పేరు. శోభ, దాని కాంతి లోపల నుంచి ఈయన కాంతితో కలిసి తెలుపు నలుపులు కలిసిన నలుపుగా కంఠం మీద కనబడింది. ఇప్పుడు ఆ కంఠం చూడగానే, తండ్రి మా కోసమని హాలాహలాన్ని ఇక్కడ పెట్టుకున్నావా, మింగకుండా వదలకుండా? ఏది ఒక్క 10 నిమిషాలు ఉమ్మీయకుండా మింగేయకుండా ఏదైనా కంఠంలో పెట్టుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంఠంలో విషాన్ని పెట్టుకున్నాడు మన కోసం. అటువంటి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయకపోతే, ఆయనకి నమస్కరించకపోతే, శివలింగానికి అభిషేకం చేయకపోతే, శివాలయంలోకి వెళ్ళకపోతే, శివుడికి నమస్కరించకపోతే, వాడి కన్నా కృతజ్ఞనుడు లోకంలో ఇంకొకడు ఉంటాడా? ఆయన వల్ల బతికి ఆయన్ని విమర్శించినవాడు. అంతటి మహానుభావుడు పరమశివుడు అంటే. కాబట్టి ఆయనకి నీలకంఠ అని బిరుదు వచ్చింది. గరళకంఠ, శ్రీకంఠ, శితికంఠ, ఇవన్నీ ఆయనకు వచ్చినటువంటి పేర్లు. కాబట్టి హాలాహలభక్షణగత కథ హేలాగతి విన్న వ్రాయ నెలని పఠింపన్ వ్యాళానల వృశ్చికముల పాడై చెడరెట్టి జనులు భయ విరహితులై. ఈ హాలాహల భక్షణం అనేటటువంటి ఆఖ్యానమును ఎవరు వింటున్నారో, అది విన్న వాళ్ళకి, అది చదివిన వాళ్ళకి, దాన్ని వ్రాసిన వాళ్ళకి పాము కరవదు. ఎందుకంటే వాడు హాలాహల భక్షణ కథ ఒకసారి విని ఉన్నాడు కాబట్టి వాడిని పాము కరవదు, తేళ్లు కరవవు. విషము శరీరంలోకి ఎక్కి వాడి ప్రాణం తీసేటటువంటి సందర్భం కలగదు. అయితే ఇది బాహ్యంలో అలాగని పుట్టలోకి వెళ్ళి చేయబెట్టమని నా ఉద్దేశ్యం కాదు, ప్రమాదము జరగదు అని. కానీ అసలు పాములు కరవకపోవడం, తేళ్లు కరవకపోవడం అంటే ఏమిటో తెలుసా అండి? దాని రహస్యం, తెల్లని శివుడి కంఠానికిట నల్లటి చిన్న మచ్చ వస్తే లోకంలో ఎంతటి కఠిన హృదయుడైనా కొంచెం బాధపడతాడు. అయ్యో అంత తెల్లటి స్వామి మన కోసం హలాహలం మింగి ఇక్కడ నల్లటి మచ్చ, శ్రీకంఠుడా, గరళకంఠుడా, శితికంఠుడా, అయ్యయ్యో తండ్రి, లేకపోతే స్ఫటికమణి నిభం అది కూడా తెల్లగా ఉండాలి కదా అని మనకు అనిపిస్తుంది. కానీ సంతోషించిన వారు ఒక్కరున్నారట. ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి సంతోషించింది. ఎందుకని? లోకానికి ఉపకారం చెయ్యడమే తనకి ఆభరణం అనుకున్నాడు తప్ప, తాను ఆభరణం పెట్టుకోవడం తెలియనివాడు పరమశివుడు. ఒకరికి ఇవ్వడమే ఆయనకు ఆభరణం తప్ప తను పెట్టుకోవడం రానివాడు. నేను పెట్టుకుంటే ఉంది, ఒకళ్ళకి ఇస్తే ఉంది ఆనందం అంటుంటాడు ఆయన. అందుకే అన్ని ఇతరులకు ఇస్తూ ఉంటాడు, పూర్ణుడు. అటువంటి పరమశివుడు ఇంత తెల్లగా ఉంటారు కదా లోకంలో. చూడండి, ఆయన కుర్తాలాల్చి వేసుకుంటే చూడాలని ఉందంటుంది ఆవిడ. నాకు కుర్తాలాల్చి ఏమిటి అంటాడు ఆయన. ఆఖరికి ఆవిడ ఏ పుట్టినరోజుకో ఎక్కడి నుంచో మొత్తానికి కొని తీసుకొచ్చేస్తుంది. కుర్తాలాల్చి వేసుకోండి, కుర్తాలాల్చి వేసుకోండి తినేస్తుంది. ఆఖరికి ఆయన కోసం ఆయన ఎప్పుడప్పుడు వేసుకున్నాడు అనుకోండి, ఎంత చక్కగా ఉందో, వేసుకోవచ్చు కదా, వేసుకోరు, పోన్లేండి వేసుకున్నారు. ఏదో ఇన్నాళ్ళకి నేను మొత్తానికి మిమ్మల్ని ఇలా చూడాలనుకున్న కోరిక పెళ్ళైన 25 ఏళ్ళకి ఏదో కూతురు పెళ్లి రూపంలోనో ఎప్పుడో ఒకప్పుడు ఒకలానే చూడాలనుకున్నది చూశానని తృప్తిపడిపోతుంది కదా కాదు. అది భార్యకుండే కోరిక, సహజమైన కోరిక. అలా పార్వతీదేవి ఏం మురిసిపోయిందో తెలుసా అండి? ఇంత తెల్లగా ఉంటారే, ఈయన ఒక గొప్ప మణి మెడలో వేసుకుంటే, ఒక నీలమణి వేసుకుంటే, తెల్లటి ఒంటి మీద ఆ నీలమణి ప్రకాశిస్తే ఎంత అందంగా ఉంటారో చూడాలనుకునేది. అవన్నీ ఎందుకు పార్వతి అంటాడు ఆయన, వేసుకోడు. ఇప్పుడు ఆయన మెడలో కంఠంలో నల్లటి కాంతి కనపడితే, ఓ మా ఆయన నీలమణి వేసుకుంటే దాని కాంతి కంఠం మీద కొడితే ఇలా ఉంటుందని ఓ ఊహాచిత్రం గీసుకుని మురిసిపోయింది ఆ పిచ్చి తల్లి. అది వాళ్ళిద్దరు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బిడ్డల్ని రక్షించుకోవడమే తమ ప్రయోజనం అనుకునేటటువంటి వాడు. ఇప్పుడు ఈ నీలలోహిత రుద్రుడున్నాడే, ఈ మహానుభావుడున్నాడే, ఈయన లోకమునంతటినీ కాపాడినవాడు.
ఈ లోకమునంతటినీ కాపాడి, దేవతలను కాపాడి, రాక్షసులను కాపాడి, హాలాహల భక్షణము చేసినటువంటి శివస్వరూపం అత్యంత సౌలభ్యముతో కూడినటువంటి శివస్వరూపం. ఇది ప్రతిరోజు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఆకాశంలో కనపడతాడు ఆయన. బ్రాహ్మీ ముహూర్తం దాటి అరుణోదయ వేళ అంటారంటే సూర్యోదయం అవడానికి పూర్వం కొద్దిగా ఎర్రటి కాంతులు ఆకాశం మీద చిమ్ముకున్నప్పుడు ఆయన వస్తారు ఆకాశం మీదకి. ఎందుకు వస్తారో తెలుసా అండి? మంగళప్రద దర్శనాన్ని ఇవ్వడానికి. ఇదే వేదం అంది, అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య. ఎవరో గొప్ప ధ్యాననిష్ట కలిగిన వారు, తపశ్శక్తి కలిగిన వారు, ఋషులైన వారు, సమాధిలో ఉన్నవారికి ఈశ్వరుడు లోపల దర్శనమిస్తే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాన్ని కృత్వాభివదంత్యదాస్తే. అటువంటి వారికి సమాధిలో ఈశ్వరుడు చెప్పి దర్శనమిస్తే అనుభవించగలిగినటువంటి పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం ఎంత సులభం చేశాడో తెలుసా అండి ఆయన నీలలోహిత రుద్రుడు. ఏమీ చేతకానటువంటి, కేవలం ఇంట్లో పనులు చేసేటటువంటి, ఏ శాస్త్రము చదువుకోనటువంటి, కనీసంలో కనీసం అక్షరజ్ఞానం కూడా లేనటువంటి గృహిణులైనటువంటి కాంతలు కడవలు పట్టుకుని వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను. కాదు మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను అని ప్రతిజ్ఞ చేశాట. ఎందుకో తెలుసా అండి? అదే ఆదిత్య దర్శనము అని పిలుస్తారు. ఉదయం వేళ ఆకాశం నల్లగా ఉంటుంది, కొద్దిగా ఎర్రటి కాంతులు చిమ్ముతున్నప్పుడు మీరు ఆకాశం వంక పరీక్షగా నమస్కారం చేస్తూ అందున రుద్రపారాయణ చేస్తూ చూడగలిగితే ఆ ఎర్రటి కాంతుల మధ్యలో నల్లటి ఆకాశం కనపడుతుంది. ఒక స్థితిలో ఆ ఎర్రతనం దట్టంగా వస్తుంది, కొద్దిసేపే ఉంటుంది ఆ దట్టమైన ఎరుపు ఉండి వెంటనే మళ్ళీ తగ్గిపోయి సూర్యబింబం పైకి వచ్చేస్తుంది. ఆ దట్టమైన ఎర్రకాంతిలో కొద్దిగా నల్లటి ఆకాశం కనపడుతుందే, అదే నీలలోహిత రుద్రుడు. అప్పుడు ఆయనే ఆకాశం మీదకి వస్తాడు అని. అది మీకు దేనికి ప్రారంభకాలం? మీ పనులన్నీ చేసుకోవడానికి ప్రారంభకాలం అదే. అక్కడి నుంచే మీరు ఇంకా పనులు చేసుకోవడం మొదలెడతారు. మీరు చేసే పనులన్నీ ఏది కోరి చేస్తారు? మీరు నేను నాశనం అయిపోవాలి సర్వేశ్వర అనేవాడైనా ఏ పనైనా చేస్తాడా? ఎవడు చేసినా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం కదా. పరమమంగళప్రదమైనటువంటి నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసి ఆ రోజు పనులు ప్రారంభం చేస్తే అన్ని పనులు మంగళప్రదంగా పూర్తవుతాయి. ఒకవేళ ఆపద రావలసి ఉన్నా బాగా తగ్గించి ఈశ్వరుడు కాపాడతాడు. మళ్ళీ ఎప్పుడు కనపడతాడో తెలుసా అండి? మళ్ళీ సూర్యాస్తమయ సమయంలో కనపడతాడు. కనపడిట లోకానికి ఇది ప్రారంభ వేళ, మీ కార్యాలు ప్రారంభించండి, నేనున్నాను. మీరు చూడండి, మీరు ఒక పెద్ద పని మొదలెట్టారనుకోండి, మొదలు పెడితే మీ అంతా మీరు మొదలెట్టారనుకోండి, ఒక బిగుడు, ఒక భయం ఉంటుంది. అమ్మో ఇది ఏమైనా తప్పు అవుతుందేమో, ఇది ఏమైనా పొరపాటు అవుతుందేమో, ఇంత చేసిన తర్వాత ఏమైనా అవుతుందేమో అని. అన్నీ తెలుసున్న ఒక పెద్ద ఆయన మీకేమీ పర్వాలేదు, నేనున్నాను, మీరు ప్రారంభం చేయండి, నేను చూస్తూ ఉంటాను అన్నాడు అనుకోండి, ఇంకా మీకు ధైర్యం ఉంటుంది. ఆయన ఉన్నారు, పర్వాలేదు, ఆయన చూసుకుంటూ ఉంటారు, పెద్ద ఆయన మహానుభావుడు, ఆయన చక్కటి దృష్టి మన మీద పడింది కాబట్టి ఆయన కాపాడుతూ ఉంటారు, ఈ నమ్మకం మీకు కలుగుతుంది. నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసిన తరువాత ప్రారంభం చేసేటటువంటి పనులన్నీ వెనక పెద్ద ఆయన ఉన్నాడన్న నమ్మకంతో ప్రారంభం చేసినవి కాబట్టి చక్కగా జరగడం మొదలవుతాయి. బుద్ధి ప్రచోదనం కలుగుతుంది, సరిగ్గా పనిచేస్తారు. మళ్ళీ మీరు శ్రీరామాయణంలో దానికి సంబంధించిన వర్ణనలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరు చెప్పారని వెళ్ళిపోతాయి పక్షులన్నీ గోళ్లకి. మీరు చూడండి, మళ్ళీ సాయంకాలం అరుణకాంతులు వస్తాయి. ఇక్కడ కాదు, మీరు ఏదైనా ఆ పరవస్తు చెన్నైసూరి వర్ణిస్తారే, గోదావరి నదీ తీరంబన ఒక పెద్ద వటవృక్షంబు గలదు, దానిని ఆశ్రయించి అనేక మృగ కాక జంబుకంబులు ఉండు అని సాయంకాలం అయ్యేటప్పటికి చెట్టుని చేరుకునేటటువంటి పక్షుల యొక్క అరుపులు మీరు వినాలి. సూర్యోదయంలో అవి నిద్రలేచినటువంటి హడావిడి వినాలి. నేను ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఎదురుగుండా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది, ఏదో శమీ వృక్షం అంత చెట్టు. ఆ చెట్టును ఆశ్రయించి ఎన్నో పక్షులు ఉండేవి. ఉదయం వేళలో నిద్రలేచి చేసేటటువంటి కిలకిలారావములు,
రాత్రి అవి చెట్టు మీదకి చేరిపోయినప్పుడు చేసేటటువంటి అరుపులకి మాట వినపడేది కాదు. ఒక అరగంట అంత సందడి. మీరు చూడండి, సాయంకాలం అయ్యేటప్పటికి కొడుకు వచ్చేస్తాడు, కూతురు వచ్చేస్తుంది, ఆయన వచ్చేస్తాడు. ఇంకా ఇంట్లో అప్పటి వరకు ఆవిడ హాయిగా ఛానల్ మార్చి ఈ ఛానల్ ఈ ఛానల్ మార్చి ఆ ఛానల్ ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు వచ్చేస్తారంతే. ఏమే ఏది కాస్త బత్తాయి రసం ఇయ్యి, అబ్బబ్బబ్బబ్బ చచ్చిపోతాడని ఆవిడకి అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఆఫీసులో విషయాలన్నీ చెప్పేయడం మొదలెడతాడు. చెప్పింది వింటున్నావా అంటుంటాడు. వాడు వచ్చేస్తాడు, ఆ బూట్లు అక్కడ వదిలేస్తాడు, తెల్లటి సాక్స్ వేసుకుని ఇంట్లో పరిగెత్తేస్తుంటాడు. అమ్మ అమ్మ ప్రైవేట్కి వెళ్ళిపోవాలి, తొందరగా టిఫిన్ పెట్టి అమ్మ అంటాడు. ఆ పిల్ల వచ్చేస్తుంది, గబగబా వచ్చేసి అమ్మ ఏముండవు అని ఇలా లాగి ఓ జాడి కింద పడేస్తుంది. ఇల్లంతా కళింగ యుద్ధ భూమి, ఎంత ఓ చప్పుళ్ళు. మళ్ళీ రాత్రి 9 అవుతుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటారు, శివానుగ్రహం, నిద్రపోతారు. పక్షులు చెట్టు కూడా అలాగే ఉంటాయి. చీకటి పడిపోతోంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఈ గోపకాంతలందరూ కూడా గబగబా నీళ్ల కుండలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటారు. పక్షులు చెట్టుకి చేరిపోతుంటాయి, పశువులన్నీ గబగబా వాటి యొక్క కొట్టములకు అవి వెళ్ళిపోతుంటాయి. అన్నీ కూడా తమ తమ విశ్రాంతి స్థానములలోకి అవి ప్రవేశించేస్తుంటాయి. ఇలా తమ తమ విశ్రాంతి స్థానముల వైపుకి వెళ్ళిపోయేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడున్నాడే, ఆయనే అందరూ ఇంకా మీ పనులు కట్టేసి పొద్దున్నుంచి చేశారు కదా వెళ్ళి పడుకోండి. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? 5 అవుతుంది, పిల్లలు ఇంకా ఏదోను మాస్టర్ చెప్తున్న పాఠాన్ని సంతోషంగా అలా వింటుంటాడు. ఏదో మాస్టారు అద్భుతంగా ప్రతాపరుద్ర గజపతి చేసినటువంటి దండయాత్రల్ని సోషల్ పాఠం చెప్తున్నాడు అనుకోండి. అలా నోళ్ళు అప్పగించి పిల్లలందరూ ఆ పాఠం వింటుంటారు. జటిలమైన లెక్క కొంతమంది పిల్లలు క్లాసులో వింటుంటారు. ఇంతలోకే టంగ్ 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 గంట పడేస్తారు, అయిపోయింది స్కూలు. ఇంకా మాస్టర్ చెప్తున్న ఆఖరి మాటలు ఎవరికి గబగబ పుస్తకాలు మూసేసి సంచిలో పెట్టేసుకుని వీళ్ళు గబగబా లేచి నిలబడిపోతారు అంతే. సరే అని మాస్టర్ కూడా డస్టర్ పుస్తకం మడత పెట్టేసి ఓసారి ఇలా తుడిచేసుకుని ఆ క్లాస్ లీడర్ ఎవడో పట్టుకుని గబగబా రూమ్లోకి వెళ్ళిపోతుంటాడు, ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. ఈ పిల్లలందరూ కోలాహలంగా రోడ్డెక్కేసి పరుగులు ఇంకా ఇళ్లకి. గంట కొడితే వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో మళ్లీ ఆకాశంలో నీలలోహితుడు రుద్రుడు కనపడేటప్పటికీ సమస్త భూతములు విశ్రాంతి వైపుకి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. అది మీరు దర్శనం చేసి ఆనందించాలి. ఆ నీలలోహిత రుద్రుడు కనపడగానే సమస్త భూతములు విశ్రాంతిలోకి వెళ్ళిపోవడానికి మళ్ళీ ఉద్యుక్తమవుతుంటే అబ్బబ్బబ్బా ఏమి శివానుగ్రహం రా, మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి కంబళి ఉన్నవాడు కంబళి కప్పుకుని, నేల మీద పడుకునేవాడు నేల మీద, ఓవర్ బ్రిడ్జి ఫుట్పాత్ మీద పడుకునేవాడు ఫుట్పాత్ మీద, డబల్ కాట్ బెడ్ ఉన్నవాడు బెడ్ మీద, ఏసీ ఉన్నవాడు ఏసీ వేసుకుని, ఏసీ లేనివాడు ఫ్యాన్ వేసుకుని, ఎవడు ఎలా పడుకుంటే అలా. మీరు మధ్యాహ్నం రాత్రి 2ంటికి ఒకసారి లేచి వచ్చి బాల్కనీలో నిలబడి అలా చూడండి, పై మేడ ఎక్కి లోకాన్ని. ఆఖరికి వీధి చివర కుక్క కూడా కాళ్లతో ఓ గుంట తవ్వుకుని అందులో పడుకుని తన మూతి తీసుకెళ్లి ఈ కాళ్ల మధ్యలో పెట్టేసుకుని పడుకుంటాడు. సమస్త భూతములకు కూడా ఇంద్రియముల శక్తినివ్వడానికి నిద్రాకాలిక సుఖమునిచ్చి అందరినీ తన ఒడిలోకి తీసుకుని అలిసిపోయినటువంటి పిల్లలు అమ్మ వెంకటాచలంలో మరమరాలు కొనిపెట్టి ఆ మరమరాల మిక్చర్ కూర్చుంటే ఇట్నించోడు తల పెట్టుకుని పడుకుంటే అందరూ గుళ్ళు చేయించుకుని నిద్రపోతుంటే అమ్మ తొడలు కాళ్ళు ఎత్తితే వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అని నిప్పెడుతున్నా వాళ్ళ వీపుల మీద జో కొడుతూ తన అలా చూస్తుంటే నిద్రపోతున్న పిల్లల వంక చొంగ కారుస్తూ తన చీర తడిచిపోతున్నా మురిసిపోయిన అమ్మలా ఇన్ని భూతములను తన ఒడిలో సేద తీర్చి నిద్రపుచ్చుతుంటాడు. అది శివస్వరూపం. ఇది దాన్ని దర్శనం చేయండి, అవ్యక్తానందం. ఆహా తండ్రి ఏమి శక్తినిది, ఏమి ఉదారుడవు తండ్రి. మళ్ళీ తెల్లవారుతుందంతే. అఖిల జగముల కంజర యగుతు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు తిక్కన గారు విరాట పర్వంలో. మళ్ళీ సమస్త భూతములను మేల్కొలుపుతాడు. అందరూ లేచి తమ పనులు తాము మొదలు పెడతారు. అయ్యో ఎవరికేం కష్టం వస్తుందో ఓసారి నన్ను చూసేడితే బాగున్నాం. ఇంకో చోట కనబడితే వాడు తెల్లారకట లేచి రాడు. ఎవడింట్లోంచి వాడు ఇలా పైకి చూసినా కనపడేటట్టు నీలలోహిత రుద్రుడై ఆకాశంలో కనపడతాడు. అందుకే వేదం అంది ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత్ అంది. ద్రాపే ఈశ్వరా, నీవు మేము చేసినటువంటి పాపములను దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కష్టపెట్టవద్దు. నువ్వు అన్నమునకు అధిదేవతవి.
అన్నం తినాలన్నంతసేపే బతికి ఉంటాడు. అన్నం మీద వైముఖ్యం వచ్చేసిందో వెళ్ళిపోతున్నాడని గుర్తు. అన్నం తినగలిగినటువంటి అదృష్టాన్ని మాకి, సుఖములను ఇంట్లో ఉండడం కాదు వాటిని అనుభవించగలిగినటువంటి ప్రజ్ఞ. ఇంట్లో ఏసీ ఉంది, గుండెల నిండా శ్లాష్మ ఉంది, ఏమిటి ఉపయోగం? వేసుకోవడానికి వీల్లేదు. ఇంట్లో మంచి చింతకాయ పులుసు పెట్టగలిగిన భార్య ఉంది, ఒంటి నిండా బీపీ ఉంది, ఏమిటి ప్రయోజనం? తినడానికి వీల్లేదు. ఇంట్లోనేమో బాగా ముగ్గిన సీతాఫలాలు ఉన్నాయి, ఒంటి నిండా 370 షుగర్ ఉంది, ఏమిటి ప్రయోజనం? తినడానికి లేదు. ద్రాపేయం ధసస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనామత్. ఇది అభిషేకం. చల్లబడు తండ్రి, నువ్వేం చేస్తావో తెలుసా? అన్నం తినే అదృష్టాన్ని, సుఖములు అనుభవించగలిగిన అదృష్టాన్ని నాకే కాదు, పశువులకి శం చతుష్పదే శం ద్విపదే 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి మా పశువులు, మేము ఆయుర్దాయంతో సంతోషంగా ఆనందంగా ఉండగలిగినటువంటి స్థితిని కటాక్షించు. మా పాపములు చేసి ఉన్నాయే అవి చూసి మా మీద కోపం పెంచుకుని ఇలా వేలు చూపించి మమ్మల్ని మా మీద పగపట్టి మమ్మల్ని నరకంలోకి తొయ్యకు. తండ్రి, మమ్మల్ని కాపాడు, మా బుద్ధిని మంచి వైపు ప్రచోదనం చేయి, మాతో మంచి పనులు చేయించు, మమ్మల్ని మా పశువుల్ని కాపాడు. ఓ నీలలోహిత రుద్రుడా, నువ్వు ఇది చెయ్యగలవు. నీలలోహిత రుద్రుడు చేసేటటువంటి మహోపకారం అది. మీరు రోజు అందుకే రుద్రాభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేసి నీళ్లు విడిచిపెట్టి ఆ నీళ్లు తీర్థంగా పుచ్చుకుంటే చాలంత శక్తివంతం అంటారు. అయితే స్వరం తెలిసి ఉండాలి సుమండి, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు అలాగా. కాబట్టి అది చేసి తీర్థం పుచ్చుకున్న అంత శక్తి. అది చేత కాకపోతే ఏ నీలలోహిత రుద్రుణ్ణి చూడడానికి ఏం కష్టం లేదుగా, బయటికి వెళ్ళి చూడగలరుగా తెల్లవారకట్ట లేచి. నేను తెల్లవారకట్ట కూడా లేవలేనంటే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తానొచ్చినా తాను రానివాడు కృతజ్ఞుడు. ఈశ్వరుడే వచ్చినా రాకపోతే నీ కర్మ, నిన్నెవడూ రక్షించలేడు. కాబట్టి పశువుల్ని, మన బుద్ధుల్ని నరకం రాకుండా పుణ్యలోకములకు తీసుకెళ్లగలిగినటువంటి శక్తిని ఇన్నిటిని కలిగిన వాడై, ఉదారుడై, ఉభయ సంధ్యలయందు దర్శనమిచ్చి సమస్త భూతములను కాపాడగలిగినటువంటి వాడై, ఏమీ చదువుకోని వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ వరకు అందరికీ దర్శనమిచ్చేటటువంటి సులభుడైన పరమశివుని యొక్క రూపమేదుందో దానికే నీలలోహిత రుద్రుడు అని పేరు. ఆయన చేసే పని ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు నిత్య జీవితంలో పొందవలసిన దానికి రండి. శంకర భగవత్పాదులు షట్పదీ చేస్తూ అక్కడ చెప్తారు ఆ రహస్యాన్ని. దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద జలమధ భవజలధి మదన మందర పరమందర మపనయతం మే అని అడుగుతారు. ఏమి షట్పది? అద్భుతమైనటువంటి ఆ శబ్దాలు నడుస్తాయి అందులో. దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలధి మదన మందర పరమందర మపనయతం మే. రకారం ఎలా దొల్లుతుందో చూడండి. శంకర భగవత్పాదుల స్తోత్రాలంటే అలా ఉంటాయి. సంసారం అనేటటువంటిది పాలసముద్రం. ఇందులో మోక్షమును అపేక్షించినటువంటి వాడు భక్తి అనబడేటటువంటి తాటిని కట్టి పరమేశ్వరుడు అనబడేటటువంటి మందర పర్వతాన్ని దింపాలి. ఇప్పుడు ఈ భక్తి అన్న తాడు వదిలేశారో మీకు పరమేశ్వరుడన్న కవం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ భక్తి అన్న తాటితో పాలసముద్రం అనేటటువంటి సంసారాన్ని చిలుకుతూ ఉండాలి. సంసారమును విడిచిపెడితే మోక్షం వస్తుంది అనుకోకండి. సంసారము మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎక్కడికైనా సంసారం ఇక్కడ ఉంటుంది, సంసారం బయటేం ఉండదు. సంసారమునందుండి దాన్ని భక్తితో చిలకడం మొదలు పెట్టారనుకోండి, మీకు ఒక విషయం అలవాటైపోతుంది. ఏమిటో తెలుసా అండి? మీరు భక్తితో సంసారమును చిలకడం మొదలు పెట్టగానే మీకు ఉత్తర క్షణం గొప్ప అనుగ్రహం కలిగిపోయి వెంటనే పరమేశ్వర దర్శనం అయిపోతుందని మీరు అనుకోకండి. ముందేం ప్రారంభమవుతుందో తెలుసా అండి? ఏవి మీరు ఊడ్చి చాటకెత్తాలో మీకు తెలుస్తుంది. మీరు పట్టుకున్నారో లేదో నేను అన్నమాట. ఇల్లు తుడిచేవాళ్ళు మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికక్కడ పోగెత్తి కిటికీల్లోంచి విసరడం అలా చేయరు. జాగ్రత్తగా అన్నిటి కింద నుంచి చీపురు కట్టతో ఇలా లాగుతూ ఉంటారు. ఓ ఉంగరం ఉంది అక్కడ, వాళ్ళు ఏం చేస్తారు? తుడిచేయడమే నా ప్రయోజనం, తుడిచేస్తారా? వెంటనే ఇలా తీసి, అయ్యయ్యయ్యో ఎవరే ఉంగరం ఇక్కడ పడేశారు, వద్దంటే వినవు, ఉంగరం పెట్టమ్మా ఉంగరం పెట్టమ్మా ఉంగరం పెట్టమ్మా అని తినేస్తావు. చూడు ఉంగరం ఎక్కడ పడేశావు. ఆ వేలుకి
గట్టిగా ఉండట్లేదనైనా దారాలు కట్టాను, ఆ దారాలన్నీ పీకేశావు, చూడు ఉంగరం ఎలా పడిపోయిందో. నేను చూశాను కాబట్టి సరిపోయింది, అవతల అన్ని పనులు ఉన్నాయి, మళ్ళీ నీ కాలేజీకి వంట ఉండాలి, నేను గబుక్కుని తుడిచేస్తే ఏమయ్యేది అని. బంగారు ఉంగరం అయితే మళ్ళీ కూతురికిస్తుంది, అవతల పారాయవలసిందైతే అన్నిటినీ తీసి పోగు పెట్టారంటారు. మీరు జాగ్రత్తగా గమనించాలి ఆ మాట. ఏం చేస్తారో తెలుసండి, పోగెడతారు అంటే ఒక మూలకి చేరుస్తారు. చేర్చి ఇప్పుడు దీన్ని చీపురి కట్టతో జాగ్రత్తగా చాటలోకి ఎత్తుతారు. ఎత్తి ఈ చాటలోని పోగంతటిని తీసుకెళ్ళి ఒక డబ్బాలో వేస్తారు. ఇలా అన్ని గదుల్లోది పోగెట్టి పోగులన్నీ ఎత్తి డబ్బాలో వేస్తారు. ఈ డబ్బాలో పోగంతా పట్టుకెళ్ళి వీధిలో ఉన్న పెంట పోగులో పోస్తారు. ఈ పోగునంతటిని ఇంకో ఆయన పట్టుకెళ్ళి ఇంకో చోట పోస్తాడు. దాన్నంతటినీ కలిపి కాయిచ్చేస్తాడు కదూ. మీ ఇంట్లోనే ఏర్పడినటువంటి ధూళిని మీ ఇంట్లోనే మీరు తుడిచి పోగు పెట్టి ఎత్తడం రావడమే హాలాహలం అనేటటువంటి దాన్ని భక్షించడం. సంసారంలో ఉన్నవాడికి కామము, క్రోధము, మదము, మాత్సర్యము ఇవి లేకుండా ఎలా ఉంటాయండి నాకు చెప్పండి. చాలా మంది ఏమంటారంటే కామక్రోధాదులను వదిలిపెట్టండి అంటారు. వదిలిపెట్టడానికి నేను పట్టుకోలేదు, అవి నన్ను పట్టుకున్నాయి. నేను వదిలేయండి, నేను వదిలేయాలంటే నేను పట్టుకుని ఉంటే కోపాన్ని, ఓ కోపమా నిన్ను వదిలివేయుచున్నాను అని సంకల్పం చేసి వదిలేస్తాను. నేను వదలలేదు, నేను కాదు పట్టుకున్నాను, అది పట్టుకుంది నన్ను అస్తమానం పట్టుకుంటుంటుంది వచ్చి. నాకు ఒళ్ళు తెలియదు ఇంకంతే, ఇంకా దానిలో పరవశం, ఎంత కేకలేసేస్తుంటాను అంటే. అలా వేస్తుంటావా అనుకోకండి, నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే. కామము నేను పట్టుకోలేదు, అది నన్ను పట్టుకుంటుంటుంది. పట్టుకుంటే అంతే. అజామీయుడు ఎంత గొప్పవాడు, పడిపోలేదు, జారుడి మెట్ల మీద పడిపోయినట్టు పడిపోతాడు అంతే. పట్టుకోకూడని రీతిలో కామం పట్టేసుకుంటే, లోభము పట్టకూడనంత పట్టుకుంటే పడిపోతాడు అంతే. ఇవి నిన్ను పట్టుకుంటాయి, ఇవి నిన్ను పట్టుకుంటున్నాయి అని నువ్వు గ్రహించి వీటి నుంచి నిన్ను విడిపించమని ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి, వీటిని పోగెట్టడం నేర్పుతాడు. పోగి ఎప్పుడు పెడతారు మీరు? అది చెత్తని మీకు తెలిస్తే, ఇది అక్కర్లేదు బయట తీసేద్దాం అంటేనే పోగెడతారు. అసలు ముందు పోగెట్టడం వస్తుంది. ఓ ఇది మన దగ్గర ఉండకూడనిది, ఇప్పుడు ఉండకూడనిది దేని వల్ల వస్తోందో మీరు పట్టుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారో తెలుసా అండి. కాబట్టి ఆ వస్తువుతోనన్నా సంఘం తగ్గించేస్తారు. ఒకరితో సంఘంలో ఉండడం వల్ల మీకు ఎక్కువ కోపం వస్తుంది అనుకోండి, రాకూడదు. ఆ వ్యక్తి మీకు భగవన్ మార్గంలో సహకరించకపోగా మీ యందు రాక్షసత్వాన్ని పెంచుతున్నాడు ఆ మాటలు, ఆ సంఘం తీసేస్తారు. వద్దు, ఇతనితో దూరంగా ఉందాం మనం. తర్వాత స్థాయిలో ఏం చేస్తారు, అలా ఎంతమందిని మీరు పక్కకి పెడతారు. ఇప్పుడు వాళ్ళేం మాట్లాడుతుండండి, దాని ప్రభావం మీ మీద లేకుండా, మీరు కోపం పొందకుండా మీరు యథాస్థితిలోనే ఉంటారు. ఇది విషం, ఇది హాలాహలం, ఇది అగ్ని, ఇది రెచ్చగొడుతుంటుంది, కాలుస్తూ ఉంటుంది. ఇది కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఇవన్నీ కూడా హాలాహలమే. ఇవి పోగు పెట్టడం, పక్కకి తీయడం రావాలి. ఈ పోగు పెట్టడం అన్నది రాలేదనుకోండి, దానికి వశం అవ్వడమే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు గమనించండి, ఈశ్వరుడి స్తోత్రం కన్నా మీకు ఎవరితో అభిప్రాయ భేదం ఉందో వాళ్ళనే తలుచుకు వాళ్ళతో మీరు మాట్లాడబోయేది వాడి మాట ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేసి ఓసారి మీ ఇంటికి వస్తానంటాడు. వస్తానంటే నేనేమంటానో తెలుసా, ఏమిటండో మీరు మా ఇంటికి రావడం ఏమిటి అంటాను. అన్న తర్వాత వాడు ఇలా అంటాడు, వాడు ఇలా అన్నా నేను ఇలా అంటాను అని, ఓ మీకు మీరే రెండు పాత్రలు అయిపోయి ఇలా అంటాడు, అలా అంటాను. ఎందుకు వచ్చింది ఇదంతా? కోపం. అంటే మీరు ఎలాగో అలా అవతల వాడిని కూడా బాధ పెట్టాలి. ఇప్పుడు బాధ పెట్టేస్తే మీకు తృప్తి అయిపోతుంది. ఇప్పుడు అలా అనుకోవడంలో కొంత తృప్తి అయిపోయాక ఓ 10 నిమిషాలు ఆగి, అసలు మీరే మా ఇంటికి రండి అంటే వాడు మళ్ళీ మంట వస్తుంది. వాడు అలా అన్న అంటాడు రోయ్. మీరు చూడండి ఎందుకు వచ్చింది ఇదంతా. పోగెట్టడం మీకు రాలేదు. మీరు మా ఇంటికి రమ్మంటే ఈశ్వరుడు పిలిచినట్టు, మన ఇంటికి వస్తే ఈశ్వరుడు వచ్చినట్టు. నీకేదో ఉపకారానికే వచ్చాడు, నీకెందుకు కోపం? నువ్వా పాడేది ఆయన మారాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం. అలా విని చక్కగా సాక్షి మాత్రంగా పంపించేద్దాం అంతే. ఈశ్వరుడు ఆయనను అనుగ్రహించుగాక, నాకు కోపము రాకుండా నన్ను ఈశ్వరుడు అనుగ్రహించుగాక. ఇప్పుడు ఏమైంది? మీరు ఎందుకంటే అక్కడ కూర్చోండి, మీరు కూర్చోండి విని. కాబట్టి ఈశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక, ఈ భావన మీ యందు బాగా నిలబడి ఉండడం కామక్రోధములను పోగు పెట్టడం.
లోభమును పోగు పెట్టడం. మీరు చూడండి, ఇది ఎక్కడుంటుందో తెలుసా అండి? మీలోనే ఉంటుంది. శివాలయ పునర్నిర్మాణానికి రేపు హుండీలో వెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టేశాం, ఓ 1016 వేద్దాం అంటుంది ఇక్కడ. అనగానే మనం 1016 వేస్తే మాత్రం బోళ్ళంత మంది ఉన్నారు సభలో, అందరూ ఇలా తలో 1016 వేస్తే నాగబాబు గారు 10 శివాలయాలు కట్టచ్చు, అంత అక్కర్లేదు, అందరం తలకో 100 వేసినా అబ్బో బోల్ డబ్బు. ఎలాగో అలా మీ చేత ఒక 1116 రూపాయలు శివాలయ పునర్నిర్మాణానికి వెయ్యకుండా అన్య ప్రయోజనానికి అది ఖర్చు పెట్టేటట్టుగా మీకు ప్రబోధం చేస్తుంది. మీరు తుడిచారనుకోండి, నోరు మొయ్యి, నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు ఆ 900 రూపాయలు మిగిలిన వాటిని పట్టుకు తినేస్తే ఈ శరీరం రక్షింపబడుతుంది. 1116 శివాలయానికి వేస్తే ఈ జీవుడు ఎక్కడున్నా 6వ వంతు పడుతూ ఉంటుంది. నా కోసం చేసుకోవద్దు, ఎన్నాళ్ళు నన్ను మభ్యపెడతావు, ఇలాగా వేసేస్తాను 1116 అని మీరు అన్నారనుకోండి, మీరు పోగెట్టేశారని గుర్తు. ముందొచ్చేది శివానుగ్రహము కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే పాల సముద్రాన్ని చిలికితే ముందు ఏదీ రాదు, హాలాహలమే వస్తుంది. దాన్ని ఎవరు తినాలి? శివుడే తినాలి. అదే అగ్రపూజ, అదే శివుడికే ఇస్తారు. ఎందుకో తెలుసా అండి? ఈ భావన ముందు పక్కకెడితే తప్ప మీరు అసలు సాత్విక భావన ఎంత నిలబడలేరు. నేను చాలా మంచిగా ఉంటానండి అంటే ఉంటారేంటి? ఎలా ఉంటారు? ఎలా కుదురుతుంది? చెడ్డగా ఉండడం రాకుండా ఉంటే మంచిగా ఉండడం మీకు అలవాటు అవుతుంది. ఇది రావాలి అంటే పాల సముద్రాన్ని చిలకడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మీకు తెలియాలి. ఇది తెలియాలి అంటే ఇదంతా ఎప్పుడు ఉంటుంది? ఈ సంకటం అంతాను, ఈ ఆలోచనలు రావడం, సంకల్ప వికల్పాలు, ఇది చేద్దామా, ఇది చెయ్యొద్దా, వాడు వస్తాడా, వీడు వస్తాడా, వాడిని అందామా, వీడిని అందామా, వాడిని విసుక్కుందామా, వీడిని విసుక్కుందామా, వాడిని తిడదామా, మనం తిట్టించుకుందామా, వాడిని కొడదామా, మనం కొట్టించుకుందామా, ఈ ఆలోచనలన్నీ ఎప్పుడు? మీరు లేస్తే. మీరు లేవడం అంటే మీ మనసు లేస్తే. మనసు ఎక్కడుంది? నిద్రలో ఉంది. నిద్రలో ఉన్నప్పుడు మీకు ఏమైనా ఆ రాగద్వేషాలు కానీ ఏమైనా ఉన్నాయా? మీ శత్రువే వచ్చి మీ పక్కన నిలబడ్డా మీకు తెలియదు, మీరు అలాగే నిద్రపోతుంటారు. ఎందుకంటే మనసు లేదు, నిద్రపోయింది, ఆత్మలోకి వెళ్ళిపోయింది. అది లేచింది, శత్రుమిత్రుభావన వచ్చేసింది, నామరూపాలు వచ్చేసాయి, ప్రీతి అప్రీతి వచ్చేసాయి, ద్వంద్వాలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు లేవగానే వచ్చే వాటన్నింటినీ తొడవగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు నీలలోహితుడై ఉన్నాడు. అది హలాహలాన్ని శివుడు తిన్నవంటే. అందుకని ఆయన నీలలోహితుడుగా ఆకాశంలో కనపడతాడు. రే, ఇలా ఎన్నాళ్ళు బతికేస్తావురా, తుడవడం నేర్పుతాను, పోగు పెట్టడం నేర్పుతాను. పొద్దున్నే ఏం చేస్తాం? ఇల్లు తుడుస్తాం, పోగెడతాం. నీకు ఇక్కడ తుడవడం పోగెట్టడం కూడా నేను నేర్పుతాను. ఇది నీకు రావాలంటే, ఈ శక్తి కలగాలంటే ఓసారి పైకెత్తి చూడు, చూస్తే నీ మీద అనుగ్రహం వర్షిస్తాను, జీవితాన్ని దిద్దుతాను. ఇది నీలలోహితుడు. ఇది వేదంలోకి వెళ్ళి మంత్రంగా మారితే ద్రాపే అంధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత్. మీరు ఎప్పుడు ఈశ్వరుణ్ణే స్మరణ చేస్తూ ఆయన ప్రీతి కొరకే, కోపం పొందకుండా ఉండడానికి, కోపాన్ని విడిచిపెట్టడానికి ఆయనని ఆధారంగా చేసుకుని బ్రతకడం మీకు అలవాటైపోయింది అనుకోండి, అప్పుడు మీరు మీ వ్యక్తి స్థాయిలో మీ మనసుకి లొంగి ఉండలేదు, ఈశ్వరుడికి లొంగి ఉంటున్నారు. ఇప్పుడు ఆయన హాలాహలాన్ని బుచ్చుకొని, అంటే ఆ పోగెత్తి అవతల పారేసి మీకు రక్షణ కల్పించి ఒకనాడు ఆయనే మీకు దర్శనమిస్తాడు. అదే అమృతాన్ని తినడం. ఆ అమృతాన్ని తింటే ఏమవుతుంది? అటువంటి వాడు తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ, వాడు చీకటిలోంచి వెలుతురులోకి వెళ్ళిపోతాడు, మృత్యువులోంచి అమృతంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా మళ్లీ పుట్టి మళ్లీ చావవలసిన స్థితి లేకుండా శివుడిలో కలవడానికి, మోక్షం పొందడానికి ఎక్కడ ప్రారంభం కావాలో ఆ ప్రారంభ స్థానం దగ్గర మీరు నిలబడితే చేయి పట్టుకు తీసుకెళ్ళిపోవడం ఇంకా ఆయన వంతు. ఆ స్థానాన్ని నేర్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి నామము నీలలోహిత. అదే శ్రీకంఠ, అదే శితికంఠ, అదే హరహ. కాబట్టి ఎన్ని నామాలు చెప్పాను నేను ఇవాళ? 4 నామములు పూర్తి చేసేశాను. కాబట్టి అటువంటి మహానుభావుడై భక్తుల యొక్క ఆర్తి తీరుస్తూ ఉంటాడు అని ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రేపటి రోజు మళ్లీ రమ్మంటే వచ్చే రోజు కాదు. శివుడు మూపురమై, అందున విష్ణువాలయంలో గోవు యొక్క పూజ అంటే మాటలతో కూడుకున్న విషయం కాదు. శుక్లపక్షంలో పరదేవత ఎప్పుడు
పరదేవత ఆవహించి ఉంటుంది. పరదేవతయే ఆవు. అందుకే నేను తరచు చెప్తుంటాను ఈ మాట. మఠాల్లో 3 పూజలు చేస్తారు: గోపూజ, అశ్వపూజ, గజపూజ. గజపూజ చేసినప్పుడు పశుపూజ, అశ్వపూజ చేస్తే పశుపూజ, గోపూజ చేస్తే ఈశ్వర పూజ. గోవుకి పశుపూజ కాదు, గోవుకి చేసిన పూజ ఈశ్వరుడికి చేసినట్టే. అందుకే శృంగగిరికి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి మహానుభావుడైన నిరంతర సమాధి స్థితిలో ఉండేవారు. అటువంటి ఆయన అప్పుడప్పుడు శారదాదేవి గుళ్ళోకి వచ్చి పూజ చేస్తుండేవారు. ఆయన ఒక రోజున శారదాదేవి గుళ్ళోకి వస్తున్నారు శృంగేరిలో. పక్కన శిష్యులు పూజా సంభారాలన్నీ పట్టుకుని వస్తున్నారు వెనకాల. తీరా ఆయన గుళ్ళోకి ఎడదాం అనుకుంటుంటే గుడి రాజద్వారం ముందుకు వచ్చి ఓ ఆవు పడుకుంది. శిష్యులు గబగబా వెళ్ళి లేపబోతున్నారు. ఆయన అన్నారు, లేపకండి, నేను పూజకు వస్తున్నానని పరదేవత బయటికి వచ్చింది. పీట అక్కడ అయిందని కూర్చుని ఆయన ఆ ఆవుకి పూజ చేసేశారు. ఆవు లేచిపోయింది. ఆయన గుడి లోపలకు కూడా వెళ్ళలేదు, బయటికి మళ్ళీ వెళ్ళిపోయారు గురి నివాసంలోకి. అంటే పరదేవతయే ఆవు రూపంలో వచ్చి నిలబడుతుంది. రేపు ఎంతవరకు సాధ్యమవుతుందో తెలీదు. వీలైతే గోపాలకృష్ణ గారు ఒకసారి తీసుకురండి ఆ వ్యాసకృతమైనటువంటి గో సంబంధమైన స్తోత్రాన్ని. వ్యాస భగవానుడు గోవు మీద ఒక స్తోత్రమే చేశాడు, అద్భుతమైన స్తోత్రం. అథర్వణ వేదంలో గోగీత అని గీతే ఉంది, గో సూక్తము అని సూక్తమే ఉంది. అంత గొప్ప గోపూజ చెయ్యడం, చూడడం, వినడం, ప్రోత్సహించడం, నలుగురికి 4 వాటాలు. కాబట్టి రేపు 6:30 ఒక సెకండ్ అటు కాదు, ఒక సెకండ్ ఇటు కాదు, 6:30 గోపూజ ప్రారంభం అవుతుంది. కాబట్టి కార్తీక సోమవారం చక్కగా తెల్లవారుజామున స్నానం చేసి సంధ్యావందనాదులు నిత్యకర్మానుష్ఠానం చేసుకుని 6:30 అలా ప్రాంగణంలోకి వస్తే అందరూ ఉదయం గోపూజ చూద్దురు గాని గోస్తోత్రాన్ని అందరం కలిసి చెప్దాం. అందరం పూజ చేయబడినటువంటి గోవుకి ప్రదక్షిణం చేద్దాం. చేసి మీరు ఆ పూజా విధానం అంతా చూద్దురు గాని రేపు సాయంకాలం కార్తీక సోమవారం నాటి అసుర సంధ్య వేళ కనుక అద్భుతమైన ప్రదోష వేళ రేపటి రోజున. అటువంటి రోజు కాబట్టి రేపు సాయంకాలం గంగావతరణ ఘట్టాన్ని చెప్తాను. అందుకే కపర్ది విడిచిపెట్టాను. గంగాధర, కపర్ది, జటాధర ఇవన్నీ సమన్వయం చేస్తాను రేపు. రేపు 4 నామాలు సునాయాసంగా అవుతాయి. కాబట్టి రేపు ఆ గంగావతరణం చెప్తాను. ఆ గంగావతరణం దాని గొప్పతనం ఏమిటో మీరు విందిరు గాని. శంకర భగవత్పాదులు గంగాష్టకం చేశారు. వీలైతే రేపు మీ అందరితో ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆ గంగాష్టకం చేయిస్తాను. శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు గంగాష్టకంలో. గంగ యొక్క బిందువు తల మీద పడ్డా, గంగ యొక్క బిందువు నాలుక మీద పడ్డా వాళ్ళ పాపములు ఉపశమిస్తాయని. వాల్మీకి మహర్షి రామాయణంలో ఏ ఘట్టానికి కూడా ఫలశ్రుతి చెప్పరు. అటువంటి వాల్మీకి మహర్షి ఒక్క గంగావతరణానికి, షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు, ఆదిత్య హృదయానికి. అంటే గంగావతరణం ఎంత శక్తివంతమైన ఘట్టమో చూడండి. రేపు ఆ గంగావతరణం విందురు గారి. విన్న తరువాత రేపు ఉదయం అయ్యప్ప స్వామి దేవాలయంలో, ఆ పోలీస్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి పాద సన్నిధిలో పెట్టి కాశీగంగ యొక్క కలశాన్ని పూజ చేసి తీసుకొస్తారు ఇక్కడికి. రేపటి రోజున మనందరం శంకర భగవత్పాదాచార్యకృతమైనటువంటి గంగాష్టకం చదివిన తర్వాత అందులో ఒక మాట అడుగుతారు. అంత్యకాలమునందు నేను గంగా నదిని స్మరిస్తుండగా, గంగని చూస్తుండగా, అమ్మా గంగా నువ్వే లేచి వచ్చి నీ చేతులతో నన్ను పట్టుకోవాలి అని. ఎవరు గంగాష్టకం చేస్తారో వాళ్ళు శివుణ్ణి చేరుకుంటారు అని. రేపు కార్తీక సోమవారం కదండి. అందుకని రేపు గంగావతరణం విని గంగావతరణం వినగాని మీ దగ్గరికే వచ్చి మీ శిరస్సు మీద కాశీగంగ ప్రోక్షిస్తారు రేపు.